మాక్సిమం డిసీజెస్ ఈ రోజు క్యూర్ అయ్యేటివి ఫుడ్ తోనే. ఫుడ్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్, డ్రగ్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్ అని. ఈ రోజు చాలా మందికి అంటే న్యూట్రిషనిస్ట్ ఇంపార్టెన్స్ అనేది అర్థమవుతలేదు, అండ్ చాలా మందికి ఒక ఫుడ్ పైన అవేర్నెస్ అనేది కూడా తెలియట్లేదు అనమాట. ఏదైతే డిసీజ్ కి మనం ఒక మెడిసిన్ అనేది తీసుకొని లోపల వేస్తున్నామో ఆ మెడిసిన్ ఆ పర్టికులర్ డిసీజ్ అనేది సాల్వ్ చేస్తుంది, కానీ ఆ లోపల వేసిన మెడిసిన్ ఇంకొక ఆర్గన్ పైన కూడా ఎఫెక్ట్ పడుతుందని కూడా అంటున్నారు. ఒక 10-11 o'clock తినడం, సోఫా మీద కూర్చొని మంచిగా బాగా తెచ్చేస్తే తింటారు, మళ్ళీ వెళ్ళి బెడ్ పైన పడుకుంటారు. హోటల్ మధ్యప్రదేశ్ పెరుగుతారు. లీన్ ఉన్న వాళ్ళు మంచి తిను అని అంటారు. వీళ్ళు మంచి తిను అంటే బిర్యానీ, బర్గర్, క్వాంటిటీ పైన ఫోకస్ చేస్తారు. అది కూడా ఏంటి మీరు అన్నట్టు ఇప్పుడు న్యూట్రిషన్స్ అనేది లేనిది. అవును, ఇప్పుడు ఏదన్నా ఒక ఫుడ్ మనం తిన్నాము, తిన్న తర్వాత బరువు పెరిగామనుకోండి, బరువు పెరిగిన తర్వాత ఇప్పుడు జిమ్ చేసో ఏదో కష్టపడి ఖర్చు చేస్తాం. ఫుడ్ తిన్నది స్టోర్ అయింది, ఖర్చు అవుతుంది. కానీ ట్రాన్స్ ఫ్యాట్స్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే అది మీరు జిమ్ చేసినా ఏం చేసినా ఖర్చు అవ్వదు, ప్లేట్లో తిరుగుతూనే ఉంటుంది. మీరు ఈవెన్ గూగుల్లో కూడా సెర్చ్ చేసి మోస్ట్ డేంజరస్ ఫ్యాట్ ఏదైనా ఉందంటే ట్రాన్స్ ఫ్యాట్స్. ముస్లిమ్స్ రోజా టైంలో అనేది ఫాస్టింగ్ చేస్తుంటారు. హిందూస్ అనేది శివరాత్రికి ఇంకా కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి, ఫాస్టింగ్ అనేది చేస్తుంటారు. లంకనం పరమౌషధం అని అంటే నార్మల్గా చెప్తే వినరు కాబట్టి అది రిలీజియస్కి లింక్ చేస్తారు. శుక్రవారం అని, శనివారం అని, ఇట్లా డిఫరెంట్ చేస్తారు. అది మంచిదే, మన బాడీ సహకరించకపోయినా కూడా కొంతమంది చేస్తారు. అమ్మ వాళ్ళు కానీ అవునా కదా, హౌస్ వైఫ్స్ వీళ్ళంతా. అంటే మనము ఆరోగ్యంగా ఉండడానికి చేయాలి, కానీ ఉన్న ఆరోగ్యం పోగొట్టుకోవడానికి కాకుండా. ఈరోజు మన ఇండియా అనేది డయాబెటీస్ క్యాపిటల్ అనేది అంటున్నారు. షుగర్ ఏదైతే ఎక్కువ ఉందో నేను టీ తాగడం మానేస్తా, లేదంటే కాఫీ తాగడం మానేస్తా. మనం తీసుకున్న బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ అనేది సెల్ లోపలికి వెళ్ళి బర్న్ అయితే మనకి ఎనర్జీ వస్తుంది. ఇక్కడ ఆ సెల్ లోపలికి ఆ గ్లూకోజ్ వెళ్ళడానికి హెల్ప్ చేసేది ఇన్సులిన్ అన్నమాట. ఆ ఇన్సులిన్ అనేది మనకు 100 సంవత్సరాలు రావాలి. మనము ఏ రేంజ్ లో కార్బోహైడ్రేట్స్ తింటున్నాం అంటే అది 10-15 ఏళ్ళకి, 20 ఏళ్ళకి, 30 ఏళ్ళకి అయిపోతుంది. ఎప్పుడైనా మనం తినకపోతే కాసేపటి వరకు ఆకలి అవుతుంది, ఇంకాసేపు అయిన తర్వాత ఆకలి చచ్చిపోయింది అంటారు కదా, దాని తర్వాత ఎనర్జీ ఉంటుంది. మనకు అప్పటికే వీడి లైఫ్ స్టైల్ అర్థమవుతుంది. అప్పుడు ఏం చేస్తా అంటే స్లోగా స్కిన్ కింద పెట్టడం స్టార్ట్ చేస్తారు, లాస్ట్కి ఆర్గన్స్ పైన పెడతారు. అప్పటి వరకు బాగున్నాడు అబ్బా మనిషి, ఉన్నటువంటి కళ్ళు తిరిగి పడిపోయాడు, ఉన్నటువంటి హార్ట్ అటాక్ వచ్చింది, కళ్ళు తిరిగి పడిపోయాడు అని పోయి డాక్టర్ చూపిస్తే 500-600 నిండు చక్కెర. అయితే ఆ షుగర్ అనేది ఎంత డేంజర్ అంటే ఇప్పుడు మనం ఎక్కువ చక్కెర తింటే పళ్ళు ఖరాబ్ అవుతాయి అంటారు. ఇప్పుడు అదే చక్కెర అన్ని అవయవాలకు పోతే ఐస్ డ్యామేజ్ అవుతాయి, నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది, కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి, లివర్ డ్యామేజ్ అవుతుంది. డయాబెటీస్ కి ఒకరికి వచ్చింది అనుకోండి, నెక్స్ట్ జనరేషన్ కి అనేది ట్రాన్స్ఫార్మ్ ఏమైనా అవుతుందా? జీన్స్ నుంచి వచ్చే డయాబెటీస్ ఛాన్సెస్ ఉన్నాయి చాలా మందికి. అసలు న్యూట్రిషన్ అంటేనే తెలియదు. ఇప్పుడు మన బాడీ రన్ అవ్వాలంటే ఒక ఇంధనం కావాలి. బాడీ ఎక్కువ అర్థం చేసుకునేది ఈ ఫుడ్ అండ్ న్యూట్రిషన్. ప్లేట్లో ఒక 50% వెజిటేబుల్స్, ఒక 20% కార్బోహైడ్రేట్స్, 20-25% వచ్చేసి ప్రోటీన్, దాంట్లో మళ్ళీ ఒక 5-10% గుడ్ ఫ్యాట్స్. ఈ బ్యాలెన్స్డ్ మీల్ తింటూ వారానికి ఒక 3-5 గంటలు వర్కౌట్ చేస్తూ మంచి నిద్ర, మెంటల్గా ఏదన్నా ఒక స్పిరిచువల్ గానో లేదంటే బుక్ చదవడం అలవాటు చేసుకోవడము, ఈ 4 ప్యాటర్న్ చేయగలిగితే హెల్తీగా అద్భుతంగా ఉండొచ్చు. సో హలో ఎవ్రీవన్, నమస్కారం. నేను మీ వేణుకలే, లైఫ్ అండ్ బిజినెస్ కోచ్. యాజ్ యూ నో, రీసెంట్లీ మనం ఈ పాడ్కాస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేసాం. డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్ని, అండ్ అలానే కామన్గా ఎవరైతే జనాలు ప్రాబ్లమ్స్ వాళ్ళది హెల్త్ ప్రకారంగా, మనీ ప్రకారంగా, బిజినెస్ ప్రకారంగా, రిలేషన్షిప్ ప్రకారంగా ఏవైతే ఫేస్ చేస్తున్నారో ఎక్స్పర్ట్స్ సలహా ద్వారా మన లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ అనేది పొందుతున్నాం, వాళ్ళు ఇచ్చిన గైడెన్స్, వాళ్ళ ఒక అనుభవం ద్వారా. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు చాలా వండర్ఫుల్ ఎక్స్పర్ట్ని మనం తీసుకొని వచ్చామన్నమాట. సో ఆ సార్ గురించి మనం నేను మీకు ఇంట్రడ్యూస్ చేసే ముందు అసలు ఎందుకు ఈ పాడ్కాస్ట్ వినాలనేది మీకు చెప్పాలి ఫస్ట్ థింగ్. దాని తర్వాత నేను ఆ పర్సన్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఈ మధ్యకాలంలో మనందరం కూడా కష్టపడుతున్నాం. ఎందుకోసం కష్టపడుతున్నాం అంటే డబ్బులు సంపాదించడం కోసం. ఆ డబ్బులు కూడా ఎందుకోసం అంటే హాస్పిటల్లో ఖర్చు పెట్టడం కోసం. అంటే హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కానీ, బట్ ఈరోజు హెల్త్ అనేది ఒక లయబిలిటీ అయిపోయింది, అసెట్ లాగా చూస్తలేం మనం. ఓకే, సో ఏది పడితే అది తినడం ద్వారా, రెండోది ఏది పడితే అది మనం పళ్ళు చేయడం ద్వారా. ఓకే, అండ్ ఒక లైఫ్కి అనేది ఒక లైఫ్ స్టైల్ అనేది లేదు, రైట్? ఒక డిసిప్లిన్ అంటూ లేదు. అందుకోసమే ఈరోజు చాలామంది చూసుకున్నట్టయితే మార్కెట్లో తక్కువ ఏజ్లోనే ఎన్నో రోగాలు అనేది వస్తున్నాయి, అండ్ తక్కువ ఏజ్లోనే కొంతమంది హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోతున్నారు అన్నమాట.
సో అందుకోసమే ఈ పాడ్కాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ అర్థమైపోయింది మీకు ఎందుకు ఇంపార్టెంట్ అనేది. సో నేను ఎక్కువ భయపడిపిస్తలేను మీకు, సింపుల్గా చెప్పాలనంటే రియలైజేషన్ అనేది చేపిస్తున్నాను అంతే. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరికీ ఏంటంటే, దయచేసి ఈ పాడ్కాస్ట్ అనేది దయచేసి ఓపెన్ మైండ్, ఓపెన్ ఐస్, ఓపెన్ హార్ట్తోని మీరు వినండి, చూడండి. రెండోది, వీలైనంత వరకు మీ ఫ్యామిలీతోని కలిసి చూడండి. ఎందుకనంటే ఒక ఫ్యామిలీతోని కలిసి ఇలాంటి వాటెవర్ హెల్త్కి సంబంధించిన పాడ్కాస్ట్ మనం చూసినప్పుడు కుటుంబంలో అందరు చేంజ్ అయితే కుటుంబం మొత్తం కూడా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు కుటుంబంలో 5 మంది ఉంటే ఒకరు హెల్త్ ప్రకారంగా ఈ పాడ్కాస్ట్ చూసేసి డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేస్తే మిగతా 4-2 డిసిప్లిన్గా లేకపోతే వాళ్ళకి ఏదైనా రోగం వస్తే ఈ పర్సన్ సంపాదించినంత కూడా వాళ్ళకి పెట్టాలి. సో అందుకోసం మీరు అందరు కలిసి చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఎండ్ వరకు చూడండి. అండ్ వాట్ ఈజ్ యువర్ కీ లెర్నింగ్స్ ఈ పాడ్కాస్ట్ ద్వారా, అండ్ అలానే ఒక మంచి డిసిజన్స్ కూడా ఏం తీసుకున్నారు ఈ పాడ్కాస్ట్ విని రియలైజ్ అయ్యి కూడా మాకు మీరు కమెంట్ బాక్స్లో కూడా తెలిస్తే మాకు ఇంకా ఆనందంగా ఇస్తాయి అనమాట. ఓకే, సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ద గెస్ట్ ఆఫ్ టుడేస్ పాడ్కాస్ట్. సో నమస్కారం కార్తిక్ గారు. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో కార్తిక్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఫీల్డ్ అనేది మార్కెట్లో ఉన్నాయి, అయినా కూడా మీరు ఎందుకు ఈ ఫీల్డ్ అనేది ఎంచుకున్నారు, అండ్ కొంచెం మీ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా చెప్పండి. సో మామూలుగా 10th అయిపోయిన తర్వాత చాలామంది ఇంజనీరింగా లేదంటే దాన్ని బట్టి ఎంపీసీ సైన్స్ తీసుకుంటారు కదా. నేను వచ్చేసి పాలిటెక్నిక్ తీసుకున్నాను, ఆటోమొబైల్ చదువుతున్న టైంలో ఒక సిచ్యువేషన్ నాకు వచ్చిందనమాట. మా మదర్కి మైగ్రేన్ ఉండింది. మైగ్రేన్ అంటే ఎంత డేంజర్ అనేది చాలామందికి తెలుసు. సో ఆ మైగ్రేన్ ఉండడం వల్ల ఏమైపోయిందంటే, ఒకసారి మైగ్రేన్ వచ్చిందంటే ఆ డే మొత్తం పడుకోవాలి, రికవరీ కారు అంత ఈజీ 1 day పడుకొని లేస్తే కానీ. అట్లాంటిది ఇంకా మా మదర్ అట్లా వచ్చింది అని అంటే ఇల్లంతా మేమే చూసుకోవాలి ఇట్లా ఉంటుంది. బట్ అట్లా ఉన్న టైంలో నేను మా మదర్ పడుకున్న తర్వాత నేను చదువుకునేవాడిని కదా, అక్కడ తల దగ్గర కూర్చొని చదువుతూ నేను బాగా పెద్దగా అయిన తర్వాత బాగా చదివి బాగా సంపాదించి మంచి మంచి డాక్టర్స్ చూపించి నీకున్న ఇష్యూని నేను ట్రీట్ చేస్తానని అనుకుంటాం కదా. అక్కడ స్టార్ట్ అయింది. బట్ అదే ప్యాటర్న్లో నేను ఆడుకోవడానికి వెళ్తున్నప్పుడు ఒక దగ్గర ఇట్లా ఒక హెల్త్ ఈవెంట్ చేస్తున్నాను అనమాట మా గురువు గారు. సో అక్కడ చూశాను, నేను చూసి ఎందుకో బాగా అనిపించి నేను చూస్తే మంచి విషయాలు ఉన్నాయి. ఆయన అడిగాను, నేను మా మదర్కి ఇలా ఉంది కదా, ఏమన్నా చేయొచ్చా అంటే ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ద్వారా చేయొచ్చు అని అన్నారు. సో అక్కడ నాకు ఏంటిది అని ఐ స్టార్టెడ్ బ్రౌజింగ్. సో ఇక్కడ ఆ సినారియోస్ కొంచెం అర్థమైపోయి నేను ఓపెన్ యూనివర్సిటీలో స్టార్ట్ చేశాను చదవడం. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ కానీ ఇప్పుడు చాలా ఉన్నాయి కదా. సో అట్లా ఒకసారి చూద్దామని అన్నీ నేను నేర్చుకుంటూ వచ్చాను. ఆ సినారియోస్ని నేను కొంచెం నేర్చుకునే నేను మా ఇంట్లో ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఫ్రీక్వెన్సీ ఆఫ్ మైగ్రేన్ తగ్గుతూ వచ్చింది మా మదర్కి. నెలకి 4-5 సార్లు వచ్చేది, నెలకి 2 సార్లు, ఒకసారికి వచ్చిందనమాట. సో ఇది బాగుంది కదా, మా మదర్కి ఇంత బాగా అయింది. సో ఎంతోమంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు, ఎందుకు ఎడ్యుకేట్ చేయకూడదు అని కాలేజ్కి ఒక పాయింట్లో వెళ్ళిన తర్వాత టైం ఉన్న టైంలో దగ్గరున్న విలేజెస్కి వెళ్ళి ఎడ్యుకేట్ చేసేవాడిని. ఎందుకంటే టౌన్లో చెప్తే కూడా వినరు అవునా కదా. సో విలేజెస్లో అన్నప్పుడు ఏమైతే రైతులు మనం ఎవరైనా వచ్చారు టౌన్ నుంచి అంటే చెప్పేదన్నా వింటారు అని, కనీసం మంచి విషయం కదా చెప్తూ వచ్చాను. సో వినేవాళ్ళు వింటారు, చేసేవాళ్ళు ఉంటారు కదా. కదా ఏ ఇయర్లో ఇది 2011-12 మీరు విలేజ్ కాలేజ్ టైంలో ఎడ్యుకేట్ చేసేవాడిని. వెళ్ళి ఇలా కాదు అలా తినాలి అట్లా అది ఇదని. ఎందుకంటే కాలేజెస్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మీరు వచ్చేసి విలేజ్ లోకి వెళ్ళి న్యూట్రిషన్ బేస్డ్, ఫుడ్ బేస్డ్, ఏది మంచి ఫుడ్ ఏది మంచి ఫుడ్ కాదనేది అప్పుడే అట్లా ఎడ్యుకేట్ చేసేవాడిని. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న డిజీజ్ నాకు అప్పుడే అర్థమైంది, ముందర చాలా ఇష్యూస్ వస్తున్నాయని. సో కాబట్టి అలా కాకుండా ఇలా తినాలి అది ఇది అని చెప్పేవాళ్ళు. ఒక 100 మందికి అలా చెప్తే ఒక 5 మందో అలా చేస్తారు. చేసినప్పుడు బట్ నేను చూసింది ఏమంటే వాళ్ళలో మంచి రిజల్ట్స్ చూసా, అంటే వాళ్ళకి చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ రావడం గమనించాను. అక్కడ నా కాన్ఫిడెన్స్ పెరిగింది. అంతే కదా మనం చేసేదాన్ని. అలా పెరుగుతూ వచ్చిన తర్వాత అర్థమైపోయింది, ఏ ఫీల్డ్లోనైనా మనం ఏదైనా చేస్తే మన కోసం చేస్తాం, కానీ ఈ ఫీల్డ్లో అవతలి వాళ్ళు బాగుంటే మనం ఆటోమేటికల్గా బాగవుతాం. కాబట్టి దిస్ ఈజ్ మై ఫీల్డ్ అని చెప్పేసి చదువు బ్యాక్ ఎండ్లో చదువుతూనే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను ఇక్కడ ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేయడము, డిఫరెంట్ కోర్సెస్ చేయడము నేను స్టార్ట్ చేశాను. ఆన్ న్యూట్రిషన్ కానీ ఇప్పుడు మీకు ప్రజెంట్గా ట్రెండ్ అవుతున్న అన్ని డిజీజెస్ పైన నాకు సపరేట్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి.
వేరే ఎందుకు నేను సైన్స్ అది చదవలేకపోయానంటే నాకు సైన్స్ బ్యాక్గ్రౌండ్ లేదు, అందుకని చదవలేకపోయాను. కాకపోతే ఇప్పుడున్న ఇంటర్నెట్ ఏరాలో చాలా కోర్సెస్ ఉన్నాయి, చాలా మనం నేర్చుకోవాలంటే ఎన్నెన్ని ఉన్నాయి. కాబట్టి ఐ టుక్ దట్ అడ్వాంటేజ్ అండ్ ఆన్లైన్ని బాగా యూటిలైజ్ చేసుకొని నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో దిస్ ఈజ్ హౌ ఐ స్టార్టెడ్ మై జర్నీ అనమాట యాజ్ ఎ న్యూట్రిషన్. చాలా ఇన్స్పైరింగ్ ఉంది. అండ్ ఇప్పుడు మీరు ఏదైతే న్యూట్రిషనిస్ట్ కెరియర్ అనేది ఎంచుకున్నారో యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్గా, అసలు చాలామందికి అంటే కామన్ పీపుల్కి, ఎస్పెషల్లీ పిల్లల దగ్గర నుంచి కూడా అసలు న్యూట్రిషన్ అంటేనే తెలియదు. అవును. అసలు మీరు మనం బేసిక్ నుంచి పాడ్కాస్ట్ని కొంచెం హయ్యర్ లెవెల్ వరకు తీసుకెళ్దాం. సో బేసిక్గా చెప్పండి, న్యూట్రిషన్ అనేది అసలు ఏంటి, అసలు దాని డెఫినేషన్ ఏంటి, అది మన బాడీలో ఎంతవరకు అనేది ఇంపార్టెంట్. న్యూట్రిషన్ ఇక్కడ సింపుల్. ఇప్పుడు మన బాడీ రన్ అవ్వాలంటే ఒక ఇంధనం కావాలి. ఆ ఇంధనం వచ్చేది కార్బోహైడ్రేట్స్ నుంచి. ఓకే, మన మజిల్ బిల్డ్ అయ్యేది ప్రోటీన్ నుంచి, మన బ్లడ్ వెజిల్స్ కానీ మన ఫ్యాట్ పర్సంటేజ్ గుడ్ ఫ్యాట్స్ అనే వచ్చేది ఫ్యాట్స్ నుంచి. ఓకే, సో కాబట్టి గట్ బ్యాక్టీరియా బాగా డెవలప్ అవ్వాలంటే గుడ్ బ్యాక్టీరియా అలాంగ్ విత్ ఫైబర్ కావాలి. సో ఇన్ని ఉంటాయి. అంటే ఒక బాడీ రన్ అవ్వాలంటే బాడీకి రీసోర్సెస్ కావాలి. ఆ రీసోర్సెస్ని ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అంటారు. బాడీ ఎక్కువ అర్థం చేసుకునేది ఈ ఫుడ్ అండ్ న్యూట్రిషన్, అంటే ఇంక్లూడింగ్ కార్బ్స్ అన్ని. న్యూట్రిషన్ అంటే అన్నీ వస్తాయి. ఓకే, సో కాబట్టి మెడిసిన్స్నో ట్రీట్మెంట్స్నో బాడీ అర్థం చేసుకోదు. బాడీ అర్థం చేసుకునే చిన్నగా ఉన్నప్పటి నుంచి అయినా కానీ ఫుడ్నే. అదే అంటే మంచిది పదార్థాలు ఏదైతే బాడీకి అవసరమో అవన్నీ కూడా న్యూట్రిషన్ అండ్ రీసోర్సెస్ అంటారు. ఏవైతే ఈ చెడు పదార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా న్యూట్రిషన్ కిందకి రావు, ఆపోజిట్ కిందకి వస్తాయి. రైట్. సో నా మన హిందూస్లో కూడా చూసుకున్నట్టయితే, ముస్లిమ్స్లో కూడా చూసుకున్నట్టయితే, ముస్లిమ్స్ రోజా టైంలో అనేది ఫాస్టింగ్ చేస్తుంటారు. హిందూస్ అనేది శివరాత్రికి ఇంకా కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి ఫాస్టింగ్ అనేది చేస్తుంటారు. అంటే పూర్వీకులు ఈ ఫాస్టింగ్ అనేది ఒక ఫార్ములాని సెట్ చేస్తారు. అసలు ఈ ఫాస్టింగ్ అనే కాన్సెప్ట్ ఏంది? ఫాస్టింగ్ ఏదో అకేషన్స్ ఉన్నప్పుడే చేయాల్సిన అవసరం ఎందుకు మనకి? అండ్ జనరల్ టైంలో కూడా చేస్తే ఏమైనా బెనిఫిట్స్, అది మంత్లీ చేస్తే బెనిఫిటా, వీక్లీ చేస్తే బెనిఫిటా, అసలు ఈ ఫాస్టింగ్ అనేది మనిషి జీవితంలో ఎంతవరకు ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఫాస్టింగ్ అంటే చాలా మందికి చాలా ఒపీనియన్స్ ఉన్నాయి. కానీ మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు, లంకనం పరమౌషధం అని. అంటే కంటిన్యూగా తినడం కాదు, వారంలో ఒక రోజన్నా గ్యాప్ ఇవ్వాలి. సో దాన్ని ఏం చేశారంటే, అంటే ఇది మా సార్ వాళ్ళు చెప్పింది అనమాట, మా గురువు గారు చెప్పింది. ఇట్లనే నార్మల్గా చెప్తే వినరు కాబట్టి అది రిలీజియస్కి లింక్ చేస్తారు. సో అందుకనే మనం చూస్తే ముస్లిమ్స్ అంతా కూడా 1 year అంతా ఏమంటారు, వాళ్ళకున్న లైఫ్ స్టైల్లో వాళ్ళు కంటిన్యూగా తింటారు నార్మల్గా. కానీ ఒక నెల మాత్రం స్ట్రిక్ట్గా చేస్తారు. అది ఎందుకు పెట్టారు? ఆ రేంజ్ ఆఫ్ ఇంపాక్ట్ నుంచి బాడీని తను కాపాడుకోవడానికి ఈ ఫాస్టింగ్ అనే ఒక ప్యాటర్న్, దాన్ని రిలీజియస్గా లింక్ చేస్తారు. మన హిందూ సాంప్రదాయంలో మనం చూస్తే శుక్రవారం అని, శనివారం అని, ఇట్లా డిఫరెంట్ చేస్తారు. అది మంచిదే. కానీ రైట్ వే ఆఫ్ ఫాస్టింగ్ ఏమంటే, మనము అసలు మన బాడీ సహకరించకపోయినా కూడా కొంతమంది చేస్తారు. మనం చూస్తాం ఇంట్లల్లో అమ్మ వాళ్ళు కానీ అవునా కదా, హౌస్ వైఫ్స్ వీళ్ళంతా. అంటే మనము ఆరోగ్యంగా ఉండడానికి చేయాలి, కానీ ఉన్న ఆరోగ్యం పోగొట్టుకోవడానికి కాకుండా. ఎందుకంటే ఆ 1 week ఎలా తిన్నారు అది ఇంపార్టెంట్. దాన్ని బట్టి మీరు ఆరోగ్యంగా ఉండేదాన్ని బట్టి గ్యాప్ ఇవ్వడం. ఫాస్టింగ్ ఈజ్ వెరీ గుడ్ థింగ్, కాకపోతే దాన్ని రైట్గా చేయాలి. అంటే జనరల్గా నేను కూడా వినేది ఏంటంటే, ఒక బాడీలో మనం ఏదైతే ఫుడ్ అనేది వేస్తామో అది డైజెషన్ కావడానికి ఎన్ని అవర్స్ పడుతుంది? మనం తినే ఫుడ్ని బట్టి అప్రాక్స్ అనుకోండి. ఇప్పుడు మీట్ అయితే ఒకటి ఉంటుంది, రెగ్యులర్ ఫుడ్ అయితే ఒకటి ఉంటుంది కదా. సో రెగ్యులర్ ఫుడ్కి అయితే ఎంత పడుతుంది జనరల్గా? మామూలుగా ఏదైనా కానీ మనం తిన్న తర్వాత 1.5 hour తర్వాత వాటర్ తాగమంటాం కదా. సో అది డైజెషన్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది. ఓకే, అక్కడ వాటర్ తాగితే మీకు మొత్తము అబ్జార్ప్షన్ బాగుంటుంది. రైట్. జనరల్గా అంటే ఒక డైజెషన్ సిస్టమ్ వాట్ ఎవర్ ఫుడ్ తీసుకున్న తర్వాత డైజెస్ట్ కావడానికి 1.5 hour. కానీ కొంతమంది ఏం చెప్పారంటే మినిమం ఒక 15 hours 16 hours అట్లా పడుతుంది అని అన్నారు. దాని తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఆ ఫుడ్ తీసుకున్నప్పుడు అది కొంచెం ప్రాసెస్లో ఉంటుంది అని చెప్పారు. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు మన ఎగ్జాంపుల్ 10 o'clockకి 11 o'clockకి నైట్లో లేట్గా తిని మళ్ళీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 7 o'clock or 6 o'clockకి బ్రేక్ఫాస్ట్ మళ్ళీ లోపల వేయడం ద్వారా కూడా ప్రాపర్ డైజెషన్ అనేది కాకుండా ఆ డైలీ లైఫ్ స్టైల్ కూడా ఇంపాక్ట్ పడుతుందని కూడా ఇలా నాకు కొంతమంది చెప్పారు. సో అందుకోసం నేను అడిగాను అనమాట, ఒక డైజెషన్ సిస్టమ్ డైజెస్ట్ కావడానికి ఏది నైట్ టైంలో తిన్న ఫుడ్ది కరెక్ట్ టైం అదే కదా. సో అట్లాంటప్పుడు ఎంత టైం పడుతుందని అడిగిన. అంటే ఇక్కడ
సింపుల్ మార్నింగ్ చాలా ఫాస్ట్ గా డైజెషన్ అవుతుంది. అంటే ఒక Activity నార్మల్ ఉంటుంది గా మనకి. లంచ్ టైంకి వచ్చేసరికి ఇంకా బాగా డైజెషన్ అవుతుంది. ఎందుకంటే సన్ సెంటర్ లో ఉంటారు కాబట్టి మనం లంచ్ బాగా తింటాం చూడండి. Okay. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ ని మనం మినిమం తింటాం, లంచ్ బాగా తింటాం. రైట్. డిన్నర్కి వచ్చేసరికి ఏమైపోతుంది అంటే మన మార్నింగ్ లేచాం మనము, నైట్ వచ్చేసరికి ఈవెన్ బాడీ అయినా స్లో అవుతుంది కదా. స్లో అయినప్పుడు ఆ తిన్న ఫుడ్ అంత హెవీగా ఉండకూడదు. ఓకే. అది కూడా మనం పడుకునే 1 గంట 2 గంటల ముందు కడుపు ఖాళీగా ఉండాలి. అది ఇంపార్టెంట్. తిన్న తర్వాత ఎంబడే పడుకునే వాళ్ళు ఉంటారు, దీనివల్లనే చాలా ఇష్యూస్ వస్తాయి. కాబట్టి ఒకవేళ మీరు లేట్ తిన్నా కూడా సరే, అందరికీ టైం కుదరదు. లేట్గా తిన్నప్పుడు ఏం చేయాలంటే మార్నింగ్ కొంచెం లేట్గా తినాలి. కొంచెం బాడీ గ్యాప్ అంటే ఒకరొకరికి తెలుస్తుందండి. ఇప్పుడు కొంతమంది నైట్ తిన్నారు, మార్నింగ్ అయినా అలానే ఉంటది, కొంచెం తెలుస్తుంటది ఎందుకో నాకు తినబుద్ధి అవ్వట్లేదు. అట్లా ఉండే కొంతమంది డైజెషన్ సిస్టమ్ బాగుంటది, యంగ్స్టర్స్ కనుకోండి, వాళ్ళు మార్నింగ్ అయినా మళ్ళీ తినేస్తారు. అది ప్రాబ్లం కదా. అంటే పర్సన్ ని, ఏజ్ ని, వాళ్ళకున్న సినారియోస్ ని బట్టి మారిపోతుంది. ఎందుకంటే ప్రతిదీ మనం ఇది తప్పు ఇది రాంగ్ అని చెప్పనీకి రాదు. ఆ ఏజ్ ఏంది, వాళ్ళు పెట్టుకున్న గోల్ ఏంది, వాళ్ళ పర్స్పెక్టివ్స్ ని బట్టి ఉంటది అన్నమాట. అట్లా. ఓకే, నైస్. సో జనరల్గా ఇప్పుడు నైట్ టైంలో కొంతమంది లేట్ తింటుంటారు, లైక్ అరౌండ్ 10, 11, 12 o'clock, 1 o'clock కూడా కొంతమంది తింటారు. పెద్దవాళ్ళు అంటారు దయ్యాలు తినేది కూడా అంటుంటారు. సో మినిమం ఎంత టైం లోపల కొంచెం తింటే కూడా ఎర్లీ డిన్నర్ ఇస్ ద బెస్ట్ థింగ్. ఓకే. మనము 7 లోపల 6 వరకు, సరే నాకు ఆ టైం వీలు అవ్వట్లేదు అంటే యాజ్ సూన్ యాజ్ ఎర్లీ తినాలి. వాళ్ళకి ఎంత వీలైతే అంత. కానీ తిన్న తర్వాత ఇక ఎంత లేట్ తింటే అంత తక్కువ తినాలి. తక్కువ ఎంత లేట్ తిన్నా కూడా ఒక 1 hour అన్న గ్యాప్ ఉండాలి. అదే తిన్న తర్వాత ఎంబడి పడుకోకుండా కాసేపు ఒక 10-15 minutes తిరిగి ఒక 1 hour అట్లా గ్యాప్ పెట్టి పడుకున్నారు. లైఫ్ స్టైల్ మధ్యకాలంలో ఎట్లా అయిపోయిందని అంటే ఇంటికి లేట్ రావడము, దాని తర్వాత ఒక 10, 11 o'clock తినడము, సోఫా మీద కూర్చొని మంచిగా భార్య తెచ్చేస్తే తింటారు, మళ్ళీ వెళ్ళి బెడ్ పైన వండుకుంటారు. పొట్టలు మధ్యప్రదేశ్లో పెరుగుతుంటాయి. సో మళ్ళీ దాని తర్వాత వాళ్ళే పాపం హెల్త్ రిలేటెడ్ ఒబెసిటీ లాంటివన్నీ కూడా సఫర్ అనేది చేస్తున్నారు అనమాట. సో మీరు అన్నట్టు 7 o'clock లోపల 8 o'clock లోపల తింటే బాగుంటుంది. సెకండ్ ఆప్షన్ కింద లేట్ తిన్నా తక్కువ తింటే బాగుంటుంది. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కొంచెం లేట్ చేస్తే కూడా బాగుంటుంది. సో దట్ హెల్తీగా ఉంటారు. రైట్. సో నా ఇప్పుడు ఈ ఫుడ్ లేట్ ఇది అంటున్నాం కాబట్టి స్లీప్, ఒక నిద్ర అనేది ఒక మనిషికి ఎంత ఇంపార్టెంట్, ఎన్ని అవర్స్ కొంచెం పండుకుంటే బాగుంటుంది, ఈ స్లీప్ వెనుకలో ఉన్న కొంచెం సైన్స్ కూడా చెప్పండి. ఎందుకంటే ఆ స్లీప్ అనేది ఈ మధ్యకాలంలో ఎట్లయిపోయిందంటే చాలా మంది వర్క్ షెడ్యూల్స్ కొంచెం బిజీగా ఉండడం ద్వారా లేట్ నైట్ ఒక 1-2 o'clock వరకు వర్కులు చేసుకొని మళ్ళీ పొద్దున కొంతమంది 6-7 o'clock స్టార్ట్ అయిపోతుంటే, ఇంకా కొంతమంది లేట్ స్టార్ట్ చేస్తారు కూడా, ఇంకొంతమంది ఆ ఫోన్లో లేదంటే వెబ్ సిరీస్లో ఇట్లాంటివి చూసుకుంటూ కూడా ఉంటారు అనమాట. సో అందుకోసమే మినిమం మనకి ఎన్ని అవర్స్ స్లీప్ అనేది ఉండాలి, అండ్ నిద్రపోయే ముందు కూడా ఏమేమి చేయాలి, నిద్ర లేచిన తర్వాత కూడా ఏం చేయాలి. నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అందరికి అర్థమయ్యే విధంగా, ముందు రోజు సరిగ్గా పడుకోలేదు అనుకోండి, నెక్స్ట్ రోజు చాలా యాక్టివ్గా ఉంటారా, చిరాకుగా ఉంటారా? చిరాకుగా ఉంటారు. అంటే దాని ఇంపాక్ట్ అక్కడే కనిపిస్తుంది. అంటే ఒక మూడ్లోనే అంత చేంజెస్ ఉన్నాయంటే ఇంటర్నల్ ఆర్గన్స్ పరంగా ఎట్లుంటుంది అంటే, అందుకనే మీరు చూస్తే నైట్ సరిగ్గా పడుకోకుండా నెక్స్ట్ రోజు ఉండే ఆ వర్క్ మొత్తం కూడా డిస్టర్బ్ అవుతుంది. రీజన్ ఏంటంటే బాడీ డే మొత్తం వర్క్ చేసింది, నైట్ వచ్చేసరికి రెస్ట్ కావాలి, మనకైనా రెస్ట్ కావాలి, ఈవెన్ బాడీకైనా రెస్ట్ కావాలి. పడుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆర్గన్స్ తనకి తాను రికవర్ చేసుకోవడానికి టైం దొరుకుతుంది. మనం ఫుల్ యాక్టివ్గా ఉన్నప్పుడు అది చేయలేదు. దానివల్ల ఏమవుతుంది, అన్నీ రికవర్డ్ అవ్వవు. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ రోజు చాలామంది వర్క్స్ అనో జిమ్స్ అనో అట్లా వెళ్ళినారనుకోండి, ఈ రికవరీ సరిగ్గా లేకపోతే అక్కడ మంచి కాకుండా ఆపోజిట్ జరుగుతుంది, నెగిటివ్ జరుగుతుంది అనమాట. సో కాబట్టి అది. అండ్ ఎన్ని అవర్స్ నిద్రపోవాలి అంటే 7 to 8 hours అనేది మినిమం రిక్వైర్మెంట్. అండ్ దాన్ని ఎలా మనము, దీనికన్నా ముందు మనము మన స్లీప్ని షెడ్యూల్ చేసుకోవాలి ఈ కాలంలో. ఎందుకంటే జస్ట్ ఒక ఫోన్ పట్టుకున్నారంటే ఈజీగా 2-3 గంటలు లేస్తాయి. ఇంకొకరికి ప్రాపర్ సైకిల్ కూడా లేదు. ఎందుకంటే నేను కూడా కొంచెం స్టడీ ప్రకారం చూసినట్టయితే కొంతమంది 9 అనుకుంటారు, ఒక్కొక్కసారి కొంతమంది 8, అదే కొంతమంది 10. అంటే ఒక్కరే పర్సన్ ఒక్కొక్కసారి 8, ఒకసారి 9, ఒకసారి 10, ఒకసారి 11, ఒకసారి 12. అంటే బాడీకి కూడా అర్థమైతే లేదు ఏ టైంలో నిద్రపోవాలి. సో అందుకోసం ఒక ఫిక్స్డ్ సైకిల్ కూడా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. అదే ఇప్పుడు మీరు 9కి పడుకున్న ఎగ్జాంపుల్, మీకు 9కి అలవాటు లేదు, 10కి అలవాటు ఉందని, అదే 10కి పడుకోవడానికి అలవాటు చేసుకోండి. సో బాడీకి కూడా అలవాటు అవుతుంది. దానికన్నా ముందు మీరు ఏం చేయాలని అన్నారు కాబట్టి ఫస్ట్ 1 గంట ముందు స్క్రీన్స్ ఆఫ్ చేసుకోవాలి. ఓకే, ఒక 10-15 minutes మాకు నిద్ర రావట్లేదు అనుకోండి, ఓ బుక్ చదవండి.
ఏదన్నా మంచి పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ బుక్, లేదంటే ఒక 10-15 మినిట్స్ మెడిటేషన్ చేసుకోండి. అట్లా చేసుకుంటే బాడీ ఫస్ట్ ఫుల్ యాక్టివ్ ఉన్నది కాస్త స్లోగా సూత్ అవుతూ వస్తుంది అనమాట. ఆ విధంగా ఏమైపోతుంది, కామ్ అయిపోతుంటుంది. కామ్ అయిపోయేసరికి మీరు పడుకొని ఉన్నారు కాబట్టి ఆటోమేటికల్గా బాడీ ఆ నర్వస్ సిస్టమ్ అంతా కూల్ డౌన్ కామ్ అవుతుంది కాబట్టి ఈజీగా నిద్ర వస్తుంది. ఈ ప్యాటర్న్ని మనం అలవాటు చేసుకోవాలి. అండ్ మన పక్కన గ్యాడ్జెట్స్ లేకుండా నెక్స్ట్ రూమ్లోనో మనకి దూరంగానో ఫోన్స్ పెట్టుకోవాలి. ఎస్పెషల్లీ నెట్, వైఫై, బ్లూటూత్ అన్నీ ఆఫ్ చేసుకొని. సో అవి కూడా మన హెల్త్ని ఇంపాక్ట్ చేస్తాయి. అండ్ దాంతోపాటు ఏంటంటే ఇంకోటి యాడ్ ఆన్, ఈ పడుకునే ముందు కూడా కొంతమంది వెబ్ సిరీస్లు చూడడము, టీవీలో కొన్ని మూవీస్ చూడడం ఉంటాయి. అవును. వాటి ఇంపాక్ట్ కూడా బాడీ పైన అండ్ ఈ యొక్క మైండ్ పైన కూడా పడుతుందని కూడా నేను విన్నాను. ఎగ్జాంపుల్, వీళ్ళు పడుకునే ముందు కొన్ని క్రైమ్ మూవీస్ చూసారనుకోండి, అవును. కొన్ని వార్ బేస్డ్ మూవీస్ చూసారనుకోండి, ఇంకా అది మీరు అన్నట్టు బాడీ కూడా మైండ్ కూడా హైపర్ యాక్టివ్గా అనేది కొంచెం రెస్పాన్స్ అనేది ఇచ్చేసి అండ్ దాని ఇంపాక్ట్ నిద్ర రాకుండా కూడా చేస్తారు. ఇప్పుడు మొబైల్ పక్క పెట్టమంటే కొంతమంది పక్క పెడతారు, కానీ ఓటీటీలో సినిమా చూసుకుంటా, వెబ్ సిరీస్ చూసుకుంటా కూర్చుంటారు. ఈ మిర్జాపూర్ కొన్ని ఉంటాయి అనమాట. అవి చూసిన తర్వాత ఇక వాడు పాజిటివ్గా పడుకోమంటే ఎట్లా పడుతుంది? సో దాని ఇంపాక్ట్ కూడా నిద్ర పైన పడుతుంది. సో పడుకునే ముందు దయచేసి ఈ వార్ బేస్డ్ ఆర్ క్రైమ్ బేస్డ్ చూడకుండా అట్లీస్ట్ ఏదైనా ఇంకా స్పిరిచువల్ డివోషనల్ అన్నా చూస్తేనన్నా కొంచెం పీస్గా ఉంటుంది అట్లీస్ట్. అదే ఇంకా అదైతే ఇంకా అవాయిడ్ చేసి ఒక 1 hour బిఫోర్ నుంచి ఉంటే ఇంకా బాగుంటుంది, బెస్ట్. అండ్ వాట్ ఎవర్ నైట్లో, అంటే నా ఒక ఎక్స్పీరియన్స్ ప్రకారం వార్ బేస్డ్ ఆర్ క్రైమ్ బేస్డ్, సస్పెన్స్డ్ బేస్డ్ చూడకపోతే మైండ్కి అనేది ఎక్కువ పని పడదు. అండ్ అదే కొంచెం డివోషనల్, కొంచెం పీస్ఫుల్, కామెడీ రిలేటెడ్ చూస్తే కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది అండ్ నిద్ర కూడా మంచి పోతామని నాకు అనిపించింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అదే మీరు చెప్పింది కరెక్టే. అంత హైపర్ యాక్టివ్గా పెట్టే కన్నా దాన్ని ఇంతకుముందు చెప్పినట్టు ఏది మనని ఒక 1 hour పక్కకి స్క్రీన్స్ అన్ని, నా ఉద్దేశం ఫోన్లుగానే కాదు, స్క్రీన్స్ అన్ని పక్కకి పెట్టేసి ఒక 10-15 మినిట్స్ మెడిటేషన్ కానీ, లేదంటే ఏదైనా ఒక బుక్, ఎనీథింగ్, అది మీ కెరీర్ సంబంధించి అయినా, పాజిటివ్ మెంటల్, అది ఏదన్నా ఒకటి కొత్తగా నేర్చుకునే కొద్దీ మనకి తొందరగా వస్తాయి బుక్స్ చదివితే నిద్ర అందరికీ. సో అది చాలా బాగా ఇంపాక్ట్. కాకపోతే ఆ సర్కిల్ని కంటిన్యూస్ చేయాలి. అండ్ రూమ్ అనేది కూడా చాలా డార్క్గా పెట్టుకోవాలి, లైట్స్ ఎక్కువ ఉండకుండా. ఏమంటారు, మన మూడ్కి ఉన్నట్టు డార్క్ ఎక్కువ ఉందంటే ఈజీగా నిద్ర వస్తుంది. కరెక్ట్. అండ్ రెండోది కూడా నేను చేసేది రెగ్యులర్గా ఏంటంటే పనుకునే ముందు ఆ డేలో జరిగిన అన్నీ కూడా ఏవైతే ఉంటాయో అవన్నీ పాయింట్స్ రాసుకొని వాటికి పక్కన థ్యాంక్ యూ అని చెప్పుకుంటూ వస్తాను. చాలా మంచి. ఇప్పుడు మీతో పాడ్కాస్ట్ చేస్తున్నాను, సో మీ పేరు రాసుకొని థ్యాంక్ యూ. సో ఈ రోజు నేను ఎవరితోనైతే మీటింగ్స్ చేశాను వాళ్ళ పేర్లు రాసుకొని థ్యాంక్ యూ. నేను ఏదైనా పనులు చేస్తే దానికి రాసుకొని థ్యాంక్ యూ. సో గ్రాటిట్యూడ్ జనరల్ అనేది నేను రెడీ చేసుకుంటాను. సో అలాంటిది కూడా ఒకటి యాడ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఎస్. సో ఈ మధ్యకాలంలో ఫ్యాట్గా ఉన్నావు అని కొంతమంది అంటుంటారు. సో అంటే వాళ్ళు చూడడానికి కూడా కొంచెం బక్కగా ఉన్న ఫ్యాట్గా ఉన్నామని కూడా అంటుంటారు. రెండోది వచ్చేసి కరెక్ట్ ఫ్యాట్, రాంగ్ ఫ్యాట్ కూడా చాలామంది కొంచెం మిస్కన్సెప్షన్స్ ఉన్నాయన్నమాట. అంటే కొంతమందిని బాడీ లోపల ఫ్యాట్ ఎక్కువ ఉంది అంటారు, కానీ వాళ్ళు చూడడానికి బక్కనే ఉంటారు. అవును. ఇంకొంతమందికి కొంచెము లావుగున్నా కూడా వాళ్ళ లోపల ఫ్యాట్ అనేది తక్కువ ఉందని అంటారు. ఓకే. సో ఈ గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్ అంటే ఏంటి, స్పెషల్లీ మన బాడీ లోపల, దాని గురించి కొంచెం చెప్పండి. సో ఇక్కడ మీరు చెప్పిన ఫస్ట్ సినారియో చూస్తే లీన్గా ఉన్న లోపల ఫ్యాట్ ఉంది అని అంటారు కదా. ఈ సినారియోని ఏమంటారంటే థిన్ అవుట్ సైడ్, ఫ్యాట్ ఇన్సైడ్ అంటారు. ఓకే. వీళ్ళకి ఏమంటే చూడడానికి లీన్గానే ఉంటారు, కానీ ప్రతి ఒక్క బాడీకి దాని పర్మిజబుల్ లిమిట్స్ ఉంటాయి ఫ్యాట్స్. ఆ లిమిట్ దాటింది అనుకోండి ఆటోమేటికల్గా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. లైక్ డయాబెటీస్ అనుకోండి. ఇప్పుడు మనం చాలామంది చూస్తాం లీన్గా ఉన్నా కూడా వాళ్ళకి డయాబెటీస్ వస్తుంది. చాలామంది ఏమనుకుంటారు లావుగా ఉన్న వాళ్ళకే వస్తుంది, లీన్గా ఉన్న వాళ్ళకి రావాలి. అది కరెక్ట్ ఉందా లేదా తెలుసుకోవాలంటే వాళ్ళు కనీసం మెడికల్ చెకప్ చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది చేసుకోకుండా ఎందుకంటే ఈ డిజీజ్ సైడ్ వెళ్తున్నారంటే, ఇప్పుడు మీరు చెప్పారు గుడ్ ఫ్యాట్స్, బ్యాడ్ ఫ్యాట్స్, బాడీ డిజీజ్ సైడ్ బాడీని తీసుకెళ్తుంది అంటే గుడ్ ఫ్యాట్స్ తగ్గిపోతాయి. గుడ్ ఫ్యాట్స్ అంటే HDL అంటారు, హై డెన్సిటీ లైపోప్రోటీన్. ఇది తగ్గిపోతుంటుంది. అది 60 అబవ్ ఉండాలి. 60 అబవ్ అంటే చాలా మంచిది. 50 to 60 మధ్య అంటే ఓకే. కొంతమంది చాలామందికి నేను చూసే రిపోర్ట్స్లలో చూస్తే 40 లోపలనే ఉంటాయి. 40 అనేది మినిమం. సో ట్రైగ్లిజరైడ్స్ అనేది 150 కన్నా తక్కువ ఉండాలి. అలాంటిది 200, 250 అట్లా పెరుగుతూ పోతుంది. అంటే ఆ బాడీని డిజీజ్ సైడ్ తీసుకెళ్లేటప్పుడు ఏం చేయాలి, బాడీని వీక్ చేయాలి. వీక్ చేయాలన్నప్పుడు ఏంది, దాంట్లో ఉన్న మంచిని తగ్గియాలి. బాడీ ఆటోమేటికల్గా HDL తగ్గిపోతుంది, ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయి.
దిస్ ఈజ్ హౌ ఇప్పుడు మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ ప్రీ డయాబెటిక్ ఇవన్నీ వినింటారు, ఇవన్నీ కూడా అవే అనమాట. అయితే ఇప్పుడు మీరు కొంచెం అంటే ఎక్కువ మనం కొంచెం సైంటిఫిక్గా వెళ్ళినాం కాబట్టి హెచ్డిఎల్ ప్లస్ ఇది అని ఇట్లా కాకుండా ఎలాంటి ఫుడ్ అనేది ఇప్పుడు తీసుకుంటే ఈ హెచ్డిఎల్ అనేది ఇట్లా కొంచెం పెరగడము అవి కూడా కొంచెం బ్రేక్ డౌన్ చేస్తే బాగుంటుంది. పెరగడానికి గుడ్ ఫ్యాట్స్ పెరగడానికి మనం తినాల్సింది వచ్చేసి ఏమంటారు నట్స్, సీడ్స్, ఫిష్ లో ఎక్కువ ఉంటది, అది కూడా ఎస్పెషల్లీ సముద్రపు చేపలు అయితే ఇంకా మంచిది, అండ్ ఆవు నెయ్యి. సో ఈ గుడ్ ఫ్యాట్స్ ఎక్కువ మటుకు వచ్చే సోర్సెస్ ఇవి. మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇప్పుడు నేను చెప్పినవి చాలా తక్కువ తింటారు. అవునా కదా, నట్స్ సీడ్సా అప్పుడప్పుడు, అవునా కదా, గీ అంటే అది కూడా చాలా తక్కువ. సో కాబట్టి ఈ ప్యాటర్న్ అవి ఇంపార్టెంట్. ఫిష్ అంటారా ఇంకా అది ఎప్పుడు, కాబట్టి ఇవి గుడ్ ఫ్యాట్స్కి చాలా మంచిది. అంటే ఇప్పుడు కొంతమంది లీన్గా ఉన్నవాళ్ళు ఇక ఇంట్లో వాళ్ళకి తెలియక ప్రాపర్గా తెలియక వాళ్ళకి ఏమంటారంటే మంచి తిను అని అంటారు. వీళ్ళు మంచి తిను అంటే బిర్యానీ, బర్గర్, క్వాంటిటీ పైన ఫోకస్ చేస్తారు. అది కూడా ఏంటి మీరు అన్నట్టు ఇప్పుడు న్యూట్రిషన్స్ అనేది లేనిది. అవును, ఓకే, అలాంటి ఫుడ్ అనేది లోపల వేస్తూనే ఉంటారు అనమాట. సో అందుకోసం దానికి కూడా కొంచెం క్లారిటీ ఇవ్వండి. మంచి తిను అని అంటే ఏం మంచి తినాలి, ఏది అవాయిడ్ చేసుకుంటే బాగుంటుంది. ఎవరు స్పెషల్గా లీన్ ఉన్న వాళ్ళు కొంచెం వాళ్ళు మంచిగా బాడీ కావడానికి ఏదైనా కానీ ఒక బ్యాలెన్స్డ్గా తినడం అంటే 1-2 ఉంటాయి వేణు గారు. ఒకటి వాళ్ళు గోల్ పెరగడమా తగ్గడమా. సరే మీరు పెరగడం అనుకోండి, పెరగడం అన్నప్పుడు ఆబ్వియస్గా క్యాలరీస్ ఎక్కువ రావాలి. క్యాలరీస్ కావాల్సిన దానికన్నా ఎక్కువ వచ్చినప్పుడు ఆటోమేటికల్గా వెయిట్ పెరుగుతారు. కాకపోతే అదే, సో క్యాలరీస్ అంటే వాళ్ళకి కావాల్సిన మోతాదు కన్నా ఎక్కువ తినడం ఉంటే వాళ్ళు వెయిట్ పెరుగుతారు. అయితే చాలామంది క్యాలరీస్ ఎక్కువ తినాలి కదా అనేసి ఇప్పుడు మీరు చెప్పినట్టు ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్స్ ఎక్కువ తింటారు. ఐ మీన్ జంక్ ఫుడ్, ఎస్పెషల్లీ ప్యాకెట్ ఫుడ్స్ కానీ, ఎక్కువ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ, నెక్స్ట్ ఇప్పుడు మనకి KFC కానీ మెక్డానల్డ్స్ వీటిలలో ఉండేటివన్నీ కూడా ఎప్పుడో చేసింటారు, వాటిని మనకు జస్ట్ వేడి చేసి ఇస్తారు అంతే. సో కాబట్టి అట్లాంటివి తిన్నప్పుడు ఏమైపోతుంది, ట్రాన్స్ ఫ్యాట్స్ డెవలప్ అవుతాయి. ఓకే, దానివల్ల ఏమైతే ట్రాన్స్ ఫ్యాట్, ఇప్పుడు ఏదన్నా ఒక ఫుడ్ మనం తిన్న తర్వాత బరువు పెరిగామనుకోండి, బరువు పెరిగిన తర్వాత ఇప్పుడు జిమ్ చేసో ఏదో కష్టపడి ఖర్చు చేస్తాం, ఫుడ్ తిన్నది స్టోర్ అయింది ఖర్చు అవుతుంది. కానీ ట్రాన్స్ ఫ్యాట్స్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే అది మీరు జిమ్ చేసినా ఏం చేసినా ఖర్చు అవ్వదు, బ్లడ్లో తిరుగుతూనే ఉంటుంది. మీరు ఈవెన్ గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు, మోస్ట్ డేంజరస్ ఫ్యాట్ ఏదైనా ఉందంటే ట్రాన్స్ ఫ్యాట్స్. ఇది ఎలా ఉంటుందంటే వెజిటేబుల్ ఆయిల్లో హైడ్రోజన్ మాలిక్యూల్ని యాడ్ చేస్తారు. ఎందుకు యాడ్ చేస్తారు, దాని నుంచి తయారైన ప్రోడక్ట్స్ అన్నీ కూడా షెల్ఫ్ లైఫ్ ఎక్కువ రావాలని. అందుకనే మనకి బేకరీస్లో కానీ ఈ ఎస్పెషల్లీ ఉంటాయి కదా ఫ్రోజన్ చేసి పెట్టింటారు, అవన్నీ కూడా రోజులు కాదు నెలలు కాదు సంవత్సరాలు ఉంటాయి, అవునా కదా. సో ఆ సంవత్సరాలు ఉండడానికి రీజన్ ఏంటంటే ఈ ట్రాన్స్ ఫ్యాట్స్. ఇవి తింటే సమస్య ఏమంటే దీన్ని ఖర్చు పెట్టలేము మనం. దానికి ఒక సొల్యూషన్ ఏమంటే ఇంటేక్ ఆపాలి, ఎక్కువ రోజులు యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఫుడ్స్ ఎక్కువ తినాలి. మామూలుగా సిట్రస్ కానీ వైటమిన్ సి వచ్చే ఫుడ్స్, ఐ మీన్ ఇప్పుడు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువ క్వాంటిటీలో, యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు గుడ్ ఫ్యాట్స్ కానీ ప్రోటీన్ సోర్స్, ఇవన్నీ ఒక కాంబినేషన్ బ్యాలెన్స్డ్గా ఒక హెల్దీ ప్యాటర్న్లో ఎక్కువ రోజులు తినగలిగితేనే మంచి క్వాంటిటీ పెరుగుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా ట్రాన్స్ ఫ్యాట్స్ అని స్లోగా తగ్గుతూ వస్తాయి, ఆ బ్లడ్లోనే తిరుగుతుంటాయి అవి. సో చాలా డేంజర్ అది. అందుకని మనం చూస్తే లీన్గా ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్స్ రావడానికి రీజన్ అదే చూడండి, ట్రాన్స్ ఫ్యాట్స్ అనమాట. ఎందుకంటే ఇవి ఏం చేసినా ఖర్చు కావు. అదే దానికి రెమెడీ ఏమంటే దానికి ఆపోజిట్ లో మంచి ఎక్కువ క్వాంటిటీలు ఇవ్వాలి. అట్లా మంచి ఎక్కువ క్వాంటిటీ అంటే ఇందాక మీరు చెప్పిన వైటమిన్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు, వైటమిన్ సి కానీ ఈ కానీ వైటమిన్ సి రిలేటెడ్ కొంచెం దీన్ని కూడా ఇంకా బ్రేక్ డౌన్ చేస్తే, వైటమిన్ సి అంటే నిమ్మజాతి పండ్లలో అన్ని దాంట్లో ఉంటుంది. ఆమ్లా కానీ వైటమిన్ ఇది ఏమంటారు మీకు నిమ్మకాయ కానీ ఆరెంజెస్ కానీ బెర్రీస్ కానీ వీటిలలో ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి అవి మన రెగ్యులర్ ప్యాటర్న్ లో ఇంక్లూడ్ చేసుకోవడము, అది దాంతో పాటు ఇవన్నీ కూడా అబ్జర్వ్ అవ్వాలంటే మళ్ళీ ఎనఫ్ ప్రోటీన్ రావాలి. రైట్, ప్రోటీన్ సోర్సెస్లో మనం చూస్తే ఏమంటారు నాన్ వెజ్ కానీ ఎగ్స్ కానీ పన్నీర్ కానీ పల్సెస్ కానీ ఇవన్నీ వస్తాయి. సో అండ్ గుడ్ ఫ్యాట్స్లో వచ్చేసరికి నట్స్ సీడ్స్ ఇవన్నీ వస్తాయి. ఒక బ్యాలెన్స్ని మనం మెయింటైన్ చేయగలిగితే ఎక్కువ రోజులు, అప్పుడు మనకి ఆ ట్రాన్స్ ఫ్యాట్స్ నుంచి మనం కాపాడుకోవచ్చు అట్లా.
సో ఇప్పుడు ఈ ట్రాన్స్‌ఫాట్ రిలేటెడ్ కూడా కొంచెం ఇంకా మనం బ్రేక్ డౌన్ చేద్దాం. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అని ఇందాక మీరు చెప్పారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే చాలా మంది ఈ ట్రాన్స్‌ఫాట్ ఫుడ్ తింటున్నారని వాళ్ళకి 1% కూడా అవగాహన లేదు. తెలియదు. ఓకే. సో ఇన్‌స్టంట్ ఫుడ్‌లు అనేది డ్యూ టు లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, ఆర్ టైం తక్కువ ఉండడం వల్ల, ఆర్ ఎక్కడైనా ప్లేసెస్‌కి కొన్ని దగ్గరికి వెళ్ళడం వల్ల, ఆర్ కొంచెం టేస్ట్ బడ్స్ మొత్తం ఇక్కడనే ఉంటుంది మొత్తం. ఓకే. టేస్ట్ బాగుండడం వల్ల, సో ఇవన్నీ కూడా ఫుడ్ అనేది వీళ్ళు డే బై డే తీసుకోవడం ద్వారా మీరు అన్నట్టు ఆ ట్రాన్స్‌ఫాట్ అనేది లోపల బాడీలో ఏదైతే బ్లడ్లలోనే ఉండిపోయి, అండ్ అది కూడా ఏంటంటే బ్లాకేజెస్ అన్ని కొన్ని దగ్గర అది ఆల్రెడీ ఫామ్ అవుతుంటుంది. ఒక స్టేజ్ వస్తుంది, సడన్గా హార్ట్ అటాక్ అనేది రావడం. రైట్. సో దానికి ఇందాక మీరు చెప్పినట్టు ఏంటంటే కొంచెం మంచి ఫుడ్ అనేది తీసుకుంటే అప్పుడు బాగుంటుంది అని చెప్పేసి, ఒకవేళ వీళ్ళు కనుక కొంచెం మనం సీరియస్గా చెప్తే ఇంకా బాగుంటుందని, ఒకవేళ వీళ్ళు కనుక ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ మంచి ఫుడ్ పైన ఫోకస్ చేయకుండా దీన్ని ఇలానే కంటిన్యూ చేశారనుకోండి, ఇంకా ఈ ఎక్స్పైరీ డేట్లు నెక్స్ట్ ఎంత దగ్గర పడతాయి, ఇంకా దీని పరిణామం కూడా ఎలా ఉంటుంది? ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా సార్. ఇప్పుడు మన చాలా మంది మనం ఈవెన్ మాల్స్కి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ మంచి ఫుడ్స్ దగ్గర తక్కువ ఉంటారు. అవునా కదా. ఇక్కడ తినకూడదని కాదు, ఏదైనా మోడరేషన్లో ఉండాలి. మరీ అదే పనిగా తింటూ ఉంటారు చాలామంది, అదొక స్టేటస్ సింబల్ లాగా చూస్తుంటారు. అవునా కదా. ఇప్పుడు మనకు ఒక ఫుడ్ ఉండాల్సిన టైం కన్నా ఎక్కువ టైం ఉందంటే అది ఫుడ్ కింద కన్సిడరేషన్లోకి ఎట్లా వస్తుంది? కాదు కదా. సో కాబట్టి ఫ్రెష్ ఫుడ్, రియల్ ఫుడ్కి ఫేక్ ఫుడ్కి మనకి డిఫరెన్స్ తెలియాలన్నమాట. ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్ని అవాయిడ్ చేయడము, అండ్ దాంతోపాటు ఏమంటే ఏదైతే మనకి హోమ్ మేడ్ ఫుడ్ ఇస్ ద బెస్ట్ ఫుడ్. ఇంకా మన ఇంట్లో దొరికే ఫుడ్కి మించింది లేదు ఇంకా. సో అట్లా. రైట్. ఈరోజు మన ఇండియా అనేది డయాబెటీస్ క్యాపిటల్ అనేది అంటున్నారు. అసలు జనరల్గా డయాబెటీస్ అంటే ఏంటి? ఎందుకంటే చాలా మందికి డయాబెటీస్ అని అంటే బేసిక్ అవేర్నెస్ ప్రకారం ఏంటంటే షుగర్ ఎక్కువ ఉందని అంటారు. అవును. సో షుగర్ ఎక్కువ ఉందని అంటే ఇంకా కొంతమందికి తెలియని వాళ్ళు ఏమంటారంటే, అరే నేను ఇప్పుడు షుగర్ ఏదైతే ఎక్కువ ఉందో నేను టీ తాగడం మానేస్తా, లేదంటే కాఫీ తాగడం మానేస్తా, ఇలాంటివి అనుకుంటున్నారు. అంటే షుగర్ అంటే మనకి ఏదైతే ఇప్పుడు తెల్లగా కనిపిస్తుందో సో అదే షుగర్ అనేది అనుకుంటున్నారు అనమాట. సో దాన్ని నేను అవాయిడ్ చేస్తాను అంటున్నారు. అసలు ఫస్ట్ డయాబెటీస్ అంటే ఏంటి, రెండోది ఈ షుగర్ అంటే ఏంటి? ఎందుకంటే ఒక మనిషికి షుగర్ వచ్చింది అని అంటుంటారు. సో దానికి అప్పుడు వీళ్ళ కామన్ సెన్స్ ప్రకారం ఏం చేస్తారంటే ఆ షుగర్ ఏదైతే ఇంట్లో ఉంటుంది తెల్లది దాన్ని అవాయిడ్ చేస్తామని అంటారు. దాన్నే షుగర్ అని అనుకుంటున్నారు అనమాట. సో అందుకోసం కొంచెం దీన్ని బ్రేక్ డౌన్ చేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇన్విజిబుల్ షుగర్ ఏంది, విజిబుల్ షుగర్. డయాబెటీస్ అంటే ఇప్పుడు మనం చూస్తే మనం తీసుకున్న బ్లడ్లో ఉండే గ్లూకోజ్ అనేది సెల్ లోపలికి వెళ్ళి బర్న్ అయితే మనకు ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, మీరు వింటున్నారంటే ఇది జరుగుతుంటుంది. ఇక్కడ ఆ సెల్ లోపలికి ఆ గ్లూకోజ్ వెళ్ళడానికి హెల్ప్ చేసేది ఇన్సులిన్ అనమాట. చాలామంది ఏమైపోయిందంటే ఎక్కువ ఇప్పుడు షుగర్స్ అంటున్నారు. డైరెక్ట్గా షుగర్స్ వేరు ఉండడం, డైరెక్ట్ గ్లూకోజ్. అందుకని మనం చూస్తే ఎవరైనా పేషెంట్కి వీక్ ఉన్నారంటే డైరెక్ట్ గ్లూకోజ్ వాటర్ ఇస్తారు. దానివల్ల ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. ఈవెన్ కోకోనట్ వాటర్ కూడా ఇది డైరెక్ట్ గ్లూకోజ్ అనమాట. అలానే స్వీట్స్ కూడా డైరెక్ట్ షుగర్తో ఉంటాయి కాబట్టి డైరెక్ట్ షుగర్ని స్పైక్ చేస్తాయి. ఓకే. అండ్ ఇంకా షుగర్స్ని స్పైక్ చేసే కార్బోహైడ్రేట్స్ అంటే మనం రెగ్యులర్గా తినే అన్నం కానీ, రొట్టె కానీ, చపాతీ కానీ, ఇడ్లీ కానీ, దోశ కానీ, ఉప్మా కానీ, ఇవన్నీ కూడా షుగర్ని స్పైక్ చేస్తాయి. ఎందుకంటే బికాస్ కార్బోహైడ్రేట్స్ తిన్న తర్వాత డైజెషన్ అయినాక కన్వర్ట్ అయ్యేది గ్లూకోజే. ఓకే. సో ఆ గ్లూకోజ్ అనేది కాకపోతే ఏమైపోయిందంటే ఆ ఇన్సులిన్ అనేది మనకు ఒక 100 సంవత్సరాలు రావాలి. సరే ఈ స్టేటస్ చూస్తే ఒక 60 సంవత్సరాలన్నా రావాలి. మనము ఏ రేంజ్లో కార్బోహైడ్రేట్స్ తింటున్నామంటే అది 10-15 ఏళ్ళకి, 20 ఏళ్ళకి, 30 ఏళ్ళకి అయిపోతుంది. అయిపోవడం వల్ల ఇప్పుడు ఇన్సులిన్ని ఉత్పత్తి చేసేది ప్యాంక్రియాస్. ఓకే. మన స్టమక్ కింద ఉంటుంది. ఈ ఇన్సులిన్ అనేది లేకపోతే మనం తిన్న గ్లూకోజ్ సెల్ లోపలికి వెళ్ళదు. అది ఇట్ యాక్ట్స్ లైజ్ ఏ కీ అనమాట. అయితే అది ఏమైపోయింది, ఒక ఆర్గన్ లేదు, ఇట్స్ ఏ హార్మోన్. ఓకే. సో అదేం చేస్తుంది, సెల్ లోపలికి వెళ్ళాలంటే ఇన్సులిన్ రావాలి. ఎగ్జాంపుల్ ఒక రోజు 100 యూనిట్లు రావాలనుకోండి. ఓకే. పొద్దున్న తిన్నారు, ఖర్చు పెట్టలేదు. మధ్యాహ్నం తిన్నారు, ఖర్చు పెట్టలేదు. రాత్రి తిన్నారు, ఖర్చు పెట్టలేదు. ఇదే కదా చేస్తే చాలామంది. ఇలా చేయడం వల్ల ఏమైపోయింది, రోజుకి 100 యూనిట్ల ఇన్సులిన్ కావాల్సిన కాడ 500, 1000 ఖర్చు అవుతాయి. ఎందుకంటే సింపుల్గా చెప్పాలంటే మార్నింగ్ తిన్నారు, గ్లూకోజ్ వచ్చింది, సరే సెల్ లోపలికి వెళ్ళింది. ఓకే. ఆఫ్టర్నూన్ తిన్నారు, మళ్ళీ మధ్యలో ఏం ఖర్చు పెట్టలేదు.
మళ్ళా అది ఫిల్ అయ్యింది. నైట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇప్పుడు ఈ సెల్ మార్నింగ్ తిన్నది ఆఫ్టర్నూన్ తిన్నది అలానే ఉంది. ఓకే, ఈ రూమ్లో ఫుల్ ఉన్నారు. మళ్ళీ మనం నైట్ తిన్నాం కదా, తిన్న తర్వాత ఏం చేస్తుంది ఈ బాడీ అప్పుడు వచ్చి ఇన్సులిన్ ఓపెన్ చేయడానికి ట్రై చేసిన సెల్ ఓపెన్ అవ్వదు. ఎందుకు? మార్నింగ్ ఆఫ్టర్నూన్ తిన్నది అలానే ఉంది. ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చింది కదా, దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఆ స్టేజ్ని బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువ అవడం అంటారు. అక్కడ బ్లడ్ వాటర్ లాగా ఉండాలి, కానీ ఆ గ్లూకోజ్ ఉండడం వల్ల చిక్కగా అవుతుంది. మనకి బెల్లం వాటర్ ఉంటుంది కదా, అట్లా అవుతుంది అనమాట. కానీ ఎక్కువసేపు బ్లడ్లో ఇప్పుడు సెల్ యాక్సెప్ట్ చేస్తలేదు. ఓకే, ఇప్పుడు ఆ చిక్కగా ఉన్న బ్లడ్ ఎక్కువసేపు అక్కడ ఉండకూడదు. ఎందుకు? చిక్కగా ఉన్నది ఉంటే హార్ట్ పైన లోడ్ ఎక్కువ పడుతుంది, అవునా కదా. సో అప్పుడు ఏం చేస్తుంది అంటే బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుంది, బ్లడ్ థిక్ అవుతుంది, ఏదైనా చేయండి అని. అప్పుడు ఏం చేస్తుంది బాడీ అంటే ఇన్సులిన్ ఏమైనా తక్కువైందేమో అనేసి మళ్ళీ ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. అక్కడ 100 యూనిట్ల కాడ 500-1000 యూనిట్లు వస్తాయి. అప్పుడు అయినా అంతో ఇంతో మిగిలిన స్టోర్ కూడా బలవంతంగా ఓపెన్ చేసి పెడుతుంది. ఇట్లా కొన్ని ఏళ్ళు జరుగుతుంది. ఇంకో పాయింట్లు అయిపోయిన తర్వాత ఎంత చేసినా ఈ సెల్ ఓపెన్ కాదు. ఇంకా దీన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఇప్పుడు ఏమైపోయింది, నువ్వు ఎంత ఇన్సులిన్ పంపించినా ఇది ఓపెన్ అవ్వదు, ఎందుకంటే లోపల ఫుల్ అయిపోయింది. ఇప్పుడు బ్లడ్లో ఏముంది? ఎక్కువ ఇన్సులిన్ ఉంది, షుగర్ ఉంది. ఇది ఎక్కువసేపు అక్కడ ఉండడం మంచిది కాదని రెండింటిని బైండప్ చేసి లివర్లో స్టోర్ చేస్తుంది. దాన్ని మనం గ్లైకోజన్ అంటాం. ఎప్పుడన్నా మనం తినకపోతే కాసేపటి వరకు ఆకలి అవుతుంది, ఇంకాసేపు అయిన తర్వాత ఆకలి చచ్చిపోయింది అంటారు కదా, దాని తర్వాత ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే లివర్ నుంచి వస్తుంది, పవర్ బ్యాంక్ అనమాట. కాబట్టి అది 1-2 డేస్లోనే మళ్ళీ ఫిల్ అయిపోతుంది. అది ఫిల్ అయిన తర్వాత ఇంకో స్టేజ్ ఏమంటే మెల్లగా బాడీ ఏం చేస్తుంది, మనకు అప్పటికే వీడి లైఫ్ స్టైల్ అర్థమవుతుంది. అప్పుడు ఏం చేస్తుంది అంటే స్లోగా స్కిన్ కింద పెట్టడం స్టార్ట్ చేస్తుంది. ఓకే, అప్పుడే మన ఫేస్ చెబ్బీగా అవ్వడము, అంత స్కిన్ పట్టుకుంటే ఇట్లా అవుతుంటుంది. దీన్ని సబ్క్యూటినస్ ఫ్యాట్ అంటారు. ఓకే, ఇంక అక్కడికైనా ఆపుతారా? ఆపరు. దాని తర్వాత ఏం చేస్తారు, లాస్ట్కి ఆర్గన్స్ పైన పెడతారు ప్లేస్, అంటే దాన్ని డివైడ్ చేస్తుంటది అన్నమాట. ఫుల్ అయిన తర్వాత అట్లా ఆర్గన్స్ పైన పెడుతూ వస్తుంది. లివర్ నిండిపోయింది, తర్వాత స్కిన్ కింద పెట్టడం స్టార్ట్ చేస్తుంది. దాని తర్వాత అన్ని ఆర్గన్స్ పైన పెడుతుంది. దాన్ని విజరల్ ఫ్యాట్ అంటారు, విచ్ ఇస్ వెరీ డేంజరస్ ఫ్యాట్. సో ఇది అయిపోతుంది. ఇప్పుడు ఆర్గన్స్ పైన ఈ ఫ్యాట్ ఎక్కువసేపు ఉంటే ఆర్గన్ ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుందా? చేయదు, ఎఫిషియన్సీ తగ్గిపోతుంటుంది. ఇది జరుగుతూ ఏమైపోతుంటుంది అంటే ఇంక ఏం చేయాలో అర్థం కాక బ్లడ్ వెజల్స్లో పెట్టడం స్టార్ట్. అక్కడనే మనకు బ్లాకేజెస్. ఓకే, అక్కడనే మనకు ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ ఇంక్రీజ్ ఇవన్నీ జరుగుతాయి. అది కూడా అయిపోయిన తర్వాత రెడ్ బ్లడ్ సెల్స్ పైన పెడుతుంది. ఆ రెడ్ బ్లడ్ సెల్స్ పైన పెట్టినప్పుడు అది కూడా లిమిట్ దాటింది అనుకోండి, అప్పటి వరకు బాగున్నాడు అబ్బా మనిషి, ఉన్నటువంటి కళ్ళు తిరిగి పడిపోయాడు, ఉన్నటువంటి హార్ట్ అటాక్ వచ్చింది, కళ్ళు తిరిగి పడిపోయాడు అని పోయి డాక్టర్ చూపిస్తే 500-600 ఉండింటి చక్కెర. అప్పుడు ఏం చేస్తారు, డయాబెటిక్ అనే ట్యాబ్లెట్ ఇస్తారు. లేదంటే ఏం చేస్తారు, అప్పటికి ఆయన అదృష్టం బాగుంటే ట్యాబ్లెట్ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. లేదంటే చాలామంది అక్కడనే హార్ట్ అటాక్స్ వచ్చాయి, ఎందుకంటే రక్తం అంత చిక్కగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది ఇదంతా? మనం తిని ఖర్చు చేయకపోవడం నుంచి స్టార్ట్ అయింది, అవునా కదా. ఇదంతా జరుగుతుంది. అయితే ఆ షుగర్ అనేది ఎంత డేంజర్ అంటే ఇప్పుడు మనం ఎక్కువ చక్కెర తింటే పళ్ళు ఖరాబ్ అవుతాయి అంటారు. ఇది ఫ్యాక్ట్ కదా. ఇప్పుడు అదే చక్కెర అన్ని అవయవాలకు పోతే, బ్లడ్లో గ్లూకోజ్ ఉంది, పెరిగింది, హార్ట్ పంప్ చేస్తుంది, అన్ని ఆర్గన్స్కి షుగర్ పోతుంది, అవునా కదా. పోయిన కాడల్లా ఐస్ డ్యామేజ్ అవుతాయి, నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది, కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి, లివర్ డ్యామేజ్ అవుతుంది, అవునా. అందుకనే మీకు డయాబెటిక్ అనేది పెద్ద రోగం కాదు, కానీ డయాబెటిక్ నుంచి వచ్చే రోగాలు చాలా. ఇది ఓపెన్ గేట్ ఫర్ ఆల్ డిజీజెస్. అది వచ్చి ఓపెన్ చేస్తుంది, ఇంకొక అవయవాన్ని లేపేస్తుంది అనమాట. ఇది అంత డేంజరస్. సో ఇండియా క్యాపిటల్ డయాబెటిక్ ఎందుకయిందంటే ఎక్కువ మనము ఇంతకుముందు బాగా కార్బోహైడ్రేట్స్ బాగా తిని బాగా ఖర్చు పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఏమైపోయిందంటే అది తినడం ఆగలేదు, అదే స్టేజ్లో ఉంది, కానీ ఖర్చు పెట్టేదానికి తగ్గిపోయింది. ఎందుకంటే అదే పనిగా పోయి ఫిజికల్గా వర్క్ చేసే పనులు ఇప్పుడు లేవు. అందుకనే మనకై మనం పని పెట్టుకొని మరీ ఎక్సర్సైజ్ చేయాల్సిన పరిస్థితి. లేదంటే ఈ ఎక్కువ గ్లూకోజ్ని స్పైక్ అయ్యే ఫుడ్స్ ఎంత వీలైతే అంత తగ్గించుకుంటూ మిగతా బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ ఉండాలి. కరెక్ట్, అట్లీస్ట్ మినిమం ఎక్సర్సైజ్ చేసుకుంటూ మంచి, మీకు అర్థమైంది. సో ఈ ప్యాటర్న్లో చేస్తే ఉంటుంది. కాకపోతే డయాబెటిక్ ఎందుకు అయిందంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ మా తాతలు మా నాన్నలు తిన్నారు, నేనెందుకు తినకూడదని తింటారు. కరెక్ట్.
కానీ వాళ్ళు చేసినంత పని మనకు లేదు, అది ఆబ్వియస్గా చెప్పాలంటే. లేనప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్గా ఇట్ విల్ లీడ్ టు దిస్. ఎస్పెషల్ మన తెలుగు రాష్ట్రాలలో రైస్ అనేది స్టేపుల్ ఫుడ్. రైస్ తినకూడదని నేను చెప్పట్లేదు, కానీ మీ పనికి తగ్గట్టు తినాలి. రైస్ ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. ఇప్పుడు మీరు ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చినప్పుడు చేస్తున్నారా దాని తగ్గ పని, లేనప్పుడు తగ్గించాలి. ఆబ్వియస్ కదా, లేకపోతే ఎక్స్ట్రా స్టోర్ అవుతుంది కదా. అదే ఆప్షన్ ఉందని తిని పడేస్తారు. ఇంకా కొంతమంది ఎట్లుంటారంటే ఇప్పుడు ఎంత క్వాంటిటీ వండాలో అంత వండుతారు. కొన్ని సందర్భాల్లో ఓరో ఇంట్లో ఒకరిద్దరు తినరు, లేదంటే ఎక్స్ట్రానే చేస్తారు. సో ఇప్పుడు ఎక్స్ట్రా చేసిరని చెప్పేసి వైఫ్ ఇంకెవరైనా చెప్తారు, లేదంటే ఇలా మైండ్ సెట్ అయినా ప్రిపేర్ అయిపోతుంది. ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి అది మన దాంట్లో ఎప్పుడు ఉంటది, ఎందుకు వేస్ట్ చేయడం అనేది వేస్తున్నారు లోపల. ఇంకా అస్కింత తినేసి ఇంకా కడిగేసాం అంతే, లాస్ట్ ఉంది కదా వేసేయడం. సో అది ఎక్కడ వేస్తున్నారు ఇప్పుడు మీరు చెప్పినప్పుడు ఇదంతా అనలైజ్ చేస్తే ఎంత డేంజర్ అనేది అర్థమవుతుంది. అది వేసేది ఏదో ఒక డాగ్స్కో ఇంకా లేని వాళ్ళకి ఎవరైనా ఇస్తే ఇంకా చాలా బాగుంటుందని, అది ఏడ మిగిలిపోతుందో ఆ లేజీకి డాగ్స్కి వేయడము, ఇంకా డస్ట్బిన్లు ఎందుకు వేయడము, ఇంకా వేరే వాళ్ళకి ఎందుకు వేయడము అని చెప్పేసి అంత లేజీ, అక్కడ కూడా లేజీ అయిపోయి దాని లోపల వేసేస్తున్నారు. ఆ లోపల వేయడం ద్వారా ఇంత డేంజర్ అవుతుంది. ఓ మై గాడ్, మామూలుగా లేదు. దీన్ని ఒకసారి సమరైజ్ చేయాలి అంటే ఈరోజు మనము బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్, డిన్నర్, ఈ 3 పూటలు మీరు అన్నట్టు ఇడ్లీ, దోశ, వాట్ ఎవర్ బ్రేక్ఫాస్ట్లో రైస్తో కూడుకున్నది కాప్స్, అండ్ లంచ్ మళ్ళీ రైస్. అండ్ ఇంకోటి మన దగ్గర ఇంకోటి ఏంటంటే ఈ రైస్ అండ్ కర్రీ కాంబినేషన్ చూసుకుంటే రైస్ క్వాంటిటీ ఎక్కువ, కర్రీ కాంబినేషన్ తక్కువ, అది కూడా అవుతుంది. సో అక్కడ కూడా మళ్ళీ మీరు అన్నట్టు ఎక్కువ కాప్స్ అయిపోతున్నాయి, ఎక్కువ షుగర్ అయిపోతుంది. సో బ్రేక్ఫాస్ట్లో రైస్, షుగర్, అండ్ దాని తర్వాత మన లంచ్లో రైస్, షుగరు, డిన్నర్లో రైస్, షుగరు. మళ్ళీ ఇంకో కొంతమంది ఫేవరెట్ డైలాగ్స్ ఉంటాయి, టీ తాగంది పొదువు. సో టీ షుగరు, మళ్ళీ ఏదైనా కాఫీ తాగితే మళ్ళీ దాంట్లో షుగరు. మళ్ళీ దీంట్లో కొంతమంది అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, థమ్స్ అప్ ఆర్ కోక్ ఆర్ ఏదైనా ఎనీ సాఫ్ట్ డ్రింక్ మళ్ళీ అదే ఇస్తారు. ఇంకా కొంతమంది ఈ సాఫ్ట్ డ్రింక్, కోక్ కాకుండా కూడా స్పెషల్లీ జ్యూస్, నేను జ్యూస్ తాగినా కదా ఇట్ ఈస్ హెల్తీ అని అంటారు. కానీ మీరు అన్నట్టు ఇంకా ఆ జ్యూస్లో కూడా మొత్తము షుగర్ బేస్డే అది ఎక్కువ ఉంటుంది కాబట్టి మళ్ళీ దాంట్లో అంటే ఇంత షుగర్ అనేది డైలీ ఇట్లా వేసుకుంటూ వస్తున్నారు కాబట్టి. అండ్ వీళ్ళందరూ కూడా సమ్వేర్ ఎర్లీ ఏజ్లోనే డయాబెటిక్ రిలేటెడ్ పేషెంట్స్ అనేది తయారైపోయి, అండ్ ఎర్లీ ఏజ్లోనే ఎక్కువ డిసీజెస్ రావడము, ఎర్లీ ఏజ్లో హార్ట్ అటాక్ రిలేటెడ్ కేసెస్ రావడం కూడా అవుతున్నాయి. సో దీనికి మీరు చెప్పిన సొల్యూషన్ రిలేటెడ్ ఏంటంటే, ఒకటి వాట్ ఎవర్ ఐటమ్ మీరు తీసుకుంటున్నారో తీసుకోండి, ప్రాబ్లం లేదు. కాకపోతే దాని తగ్గట్టు ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది, ఏదైనా వర్కౌట్, వాకింగ్ చేస్తే బాగుంటుంది అని ఫస్ట్ ఆప్షన్ చెప్పారు. ఓకే, సెకండ్ ఆప్షన్ ఏం చెప్పారనంటే అట్లీస్ట్ ఎక్సర్సైజ్, వాకింగ్ అంతా చేయకపోయినా కూడా ఈ ఏదైతే కాప్స్ అనేది ఎక్కువ తీసుకుంటున్నారో దాన్ని లిమిటెడ్గా తీసుకుంటే కూడా దానివల్ల కూడా ఎక్కువ మన ఏదైతే షుగర్ అనేది ఎక్కువ బాడీలోకి అనేది పోదు. ఈ రెండిట్లో ఏదైనా ఒక ఆప్షన్ చేస్తే కూడా సెలెక్ట్ చేసుకుంటే కూడా సూపర్ అనేది ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో వీళ్ళు డయాబెటిక్స్ దాంట్లో పడకుండా వీల్ సేఫ్, అండ్ వీళ్ళ ద్వారా నెక్స్ట్ జనరేషన్ కూడా సేఫ్. అండ్ ఇంకోటి కూడా నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు డయాబెటీస్కి ఒకరికి వచ్చింది అనుకోండి, అది నెక్స్ట్ జనరేషన్కి అనేది అది ట్రాన్స్ఫార్మ్ ఏమైనా అవుతుందా, అట్లా ఏమైనా సంబంధం ఉంటుందా? ఎందుకంటే కొంతమందికి ఇది కూడా మెత్తుంది, మా మదర్కి ఉంది నాకు వచ్చింది, మా ఫాదర్కి ఉండే నాకు వచ్చింది, మా తాతకు ఉంది నాకు వచ్చింది, అట్లా ఏమైనా లింక్ ఉంటుందా? జీన్స్ నుంచి వచ్చే డయాబెటీస్ ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ చాలామంది దాన్ని ఆసరాగా తీసుకొని, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఫాదర్కి డయాబెటీస్ ఉంది. ఓకే, కొన్ని రోజులు అయిన తర్వాత కొడుకు కూడా వచ్చింది అనుకోండి, ఆయన 20-30 ఇయర్స్ అయిన తర్వాత వాళ్ళు ఫస్ట్ నాకు అడుగుతారు కదా, ఇట్లా డయాబెటిక్ మీకు డిటెక్ట్ అయ్యిందండి అంటే, మా ఫాదర్కి ఉంది, మా మదర్కి ఉంది అంటారు, మదర్కో ఉంది అంటారు. సో మాకు జీన్స్లోనే ఉంది అని అంటే వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటారు అనమాట. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ వాళ్ళ ఫాదర్ ఏమి చేస్తే డయాబెటిక్ వచ్చిందో, ఏ హ్యాబిట్స్ వల్ల వచ్చినాయో అవే హ్యాబిట్స్ వినకుంటాయి. హ్యాబిట్స్ మార్చుకుంటే అంతో ఇంతో వెనకైతే వస్తుంది కదా, అది చేయకుండా అది మనం సమర్థిస్తే అవునా కదా, ఎందుకంటే దానివల్ల పెద్దగా ఉపయోగం లేదు. డిసీజ్ వచ్చింది బయట జనాలకి మా ఫాదర్కి ఉంది, మా తాతకు ఉంది, నాకు వచ్చింది అంటున్నారు, కానీ మరి ఆ హ్యాబిట్స్ కూడా ఏదైతే పాటించడమో అది నిజం ఒప్పుకోరు. అంటే అట్లా అది యాక్చువల్గా ప్రాబ్లమ్. అందుకని అక్కడ ఉన్న హ్యాబిట్స్ ని మనము మళ్ళీ హెల్తీగా చేసుకున్నారు అనుకోండి, అక్కడ మీకు జీన్స్ నుంచి వచ్చే పర్సంటేజ్ తక్కువ, అదే, కానీ
మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోగలిగితే ఈవెన్ దాన్ని కూడా మీరు నార్మలైజ్ చేసుకోవచ్చు. అదే దీనికి ఇదే క్వశ్చన్ నాకు కూడా ఇప్పుడు జీన్స్ కూడా పక్కనే పెడితే కొంతమందికి ఈరోజు డయాబెటీస్ వచ్చింది, మళ్ళీ రివర్సల్ చేసుకున్నారు అంటారు. అసలు ఈ డయాబెటీస్ ఎవరికైతే వస్తుందో ఈ రివర్సల్ అనేది పాసిబుల్ అనేది ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఉందా, ఉంటే దానికి ప్రొసీజర్ ఏంటి? డయాబెటిక్ రివర్సల్ అనే దానికి చాలా ఉన్నాయి. దాంట్లో నేను చెప్పేది ఏమంటే, ఇప్పుడు ఒక పర్సన్కి ఎప్పటి నుంచో డయాబెటిక్ ఉంది అని అంటే వాళ్ళ బాడీ ఇన్సులిన్ అనే దానికి రెసెప్ట్ అవ్వట్లేదు కాబట్టి టాబ్లెట్స్ ఇస్తూ వస్తారు. కానీ అది ఎప్పటి నుంచో ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేయాలి, దాన్ని మేనేజ్ చేయాలి. ఓన్లీ ట్యాబ్లెట్ పైన డిపెండ్ కాకుండా దాన్ని మేనేజ్ బ్యాలెన్స్డ్గా న్యూట్రిషియస్గా మంచిగా నిద్రపోతూ వర్కౌట్ చేస్తూ మెడిటేషన్ ఇట్లాంటివి పెట్టుకున్నారంటే, నిద్ర, వర్కౌట్, మెడిటేషన్, ప్రాపర్ లైఫ్ స్టైల్, 4 పిల్లర్స్ అనమాట. WHO చెప్పినట్టు 4 పిల్లర్స్ ఫర్ హెల్త్. ఎక్సర్సైజ్ ఫస్ట్ థింగ్, సెకండ్ థింగ్ మంచి నిద్ర, థర్డ్ వచ్చేసి పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్, అండ్ ఫోర్త్ వచ్చేసి మనకి ప్రాపర్ న్యూట్రిషన్. సో ఈ 4ని మనం బ్యాలెన్స్ చేయగలిగితే ఆటోమేటికల్గా ఏమవుతుంది, ఒక 5 ఏళ్లలో ఆయన ఇన్సులిన్ స్టేజ్కి వెళ్ళే దగ్గర 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఎక్స్టెండ్ చేయొచ్చు. అవునా కదా? సో ఇదో సినారీ. కొంతమందికి వాళ్ళకి తెలియకుండానే ఉంటుంది, చెకప్స్ చేయించినప్పుడు డిటెక్ట్ అయింది అనుకోండి, మరి ఎక్కువ గ్లూకోజ్ స్పైకింగ్స్ లేవు కానీ అది ఆ రీడింగ్లో ఉంది, దట్ ఈస్ ప్రీ డయాబెటీస్. అప్పుడు ఏం చేయాలి, వాళ్ళు ఇమ్మీడియట్గా కమింగ్ 3 months ఒక ప్రాపర్ గైడెన్స్ తీసుకొని దాన్ని వాళ్ళు రివర్స్ చేసుకోవచ్చు. ఓకే, కొంతమందికి అప్పుడప్పుడే వచ్చి ఉంటుంది, అంత గ్లూకోజ్ స్పైకింగ్ ఎక్కువ ఉన్నాయి, డెఫినెట్గా వాళ్ళు డాక్టర్ హెల్ప్ తీసుకొని ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని దాన్ని నార్మలైజ్ అయిన తర్వాత ఒకసారి డాక్టర్ తోటి మాట్లాడి ఇలా ఉంది అంటే, ఈవెన్ చాలామంది డాక్టర్స్ కూడా ఇవన్నీ నార్మల్ అవుతూ ఉన్నాయి. సో నువ్వు ఇదే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసేటట్టయితే టాబ్లెట్ తగ్గియడం కానీ ఆపేయడం కానీ డాక్టర్స్ చేస్తున్నారు. బికాజ్ డాక్టర్స్ కూడా వాళ్ళే చెప్తున్నారు, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే మీకు ఇది ముందుకు వెళ్ళదు, వెనక్కి వస్తుంది అని వాళ్ళే చెప్తున్నారు. సో ఇప్పుడు సినారియో మారిపోయింది. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే, మనం ఎక్కడ మార్చుకోమో అనే దాంతో ఇంకా టాబ్లెట్ పెట్టాలి, తప్పదు. ఎందుకంటే మనం అంత డిసిప్లిన్గా ఉండరు కదా అందరూ. సో కాబట్టి నేను చూసిన కేసెస్లో ఏమంటే, మొత్తం అదే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ కన్సిస్టెంట్గా 3 months 6 months అట్లా ఉన్న వాళ్ళకి డోసెస్ తగ్గించుకుంటూ వచ్చారు. ఈవెన్ డాక్టర్సే డోసెస్ తగ్గించుకుంటూ వచ్చారు. మీ లైఫ్ స్టైల్ బాగుంది, అలానే మెయింటైన్ చేయండి, ఓకే నేను టాబ్లెట్ తగ్గించుకుంటూ వెళ్తా అని చెప్పారు డాక్టర్స్. సో కాబట్టి ఇది ఇంపార్టెంట్. అది లేకుండా ఓన్లీ నేను టాబ్లెట్స్ పైన డిపెండ్ అవుతా నేను అంటే అట్లా వాడుకుంటూ పోతే మీ ఇన్సులిన్కే వెళ్తారు, అవునా కదా? ఎందుకంటే మెడిసిన్ అనేది సిమ్టమ్స్ని ట్రీట్ చేస్తుంది, రూట్ కాజ్ని కాదు. అది అంటే ఇప్పుడు మీతో ఇంటరాక్ట్ అవుతుంటే నాకు ఒక ఇంపార్టెన్స్ అర్థమవుతుంది అనమాట. అంటే ఒక బేసిక్ డిసీజెస్ ఏవైతే ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో ఉంటాయో, నా దృష్టిలో డాక్టర్ ఇంపార్టెంటే, కానీ డాక్టర్ కన్నా ఎక్కువ మీరు ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది. అంటే ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు మ్యాక్సిమం డిసీజెస్ ఈరోజు క్యూర్ అయ్యేటివి ఫుడ్తోనే. ఎందుకంటే నా దృష్టిలో ఫుడ్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్. కానీ చాలా మందికి ఇది తెలియకుండా డ్రగ్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ అనుకుంటున్నారు. సో వాళ్ళు ఏదైతే మెడిసిన్స్ అనేది ఇప్పుడు ఇస్తున్నారో డాక్టర్స్, అది ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత అది ఓకే అని అంటాను నేను. కానీ ఫస్ట్ స్టేజ్ అనేది మ్యాక్సిమం ఫుడ్తోనే, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ 4 పిల్లర్స్తోనే అయితే మ్యాక్సిమం సాల్వ్ అవుతుంది అని అంటారు కదా. ఓకే, రెండోది వచ్చేసి కూడా ఏంటంటే, ఈరోజు చాలామందికి అంటే న్యూట్రిషనిస్ట్ ఇంపార్టెన్స్ అనేది అర్థమవుతలేదు, అండ్ చాలామందికి ఒక ఫుడ్ పైన అవేర్నెస్ అనేది కూడా తెలియట్లేదు అనమాట. ఏదన్నా చిన్న డిసీజ్ రాగానే డాక్టర్ దగ్గర కురుకుతారు, ఆ మెడిసిన్స్ అనేది ఏదో వాట్ ఎవర్ తీసుకుంటారు. ఇంకా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో డాక్టర్లు అయిపోయారండి. ఓకే, ఫీవర్ రాగానే పారాసిటమాల్, డోలోలో ఇవన్నీ పడిపోతూనే ఉన్నాయి అనమాట. అంటే నేను చదివిన దాని ప్రకారం, కొంచెం స్టడీ చేసిన దాని ప్రకారం, ఏదైతే డిసీజ్కి మనం ఒక మెడిసిన్ అనేది తీసుకొని లోపల వేస్తున్నామో, ఆ మెడిసిన్ ఆ పర్టికులర్ డిసీజ్ అనేది సాల్వ్ చేస్తుంది, కానీ ఆ లోపల వేసిన మెడిసిన్ ఇంకొక ఆర్గన్ పైన కూడా ఎఫెక్ట్ పడుతుందని కూడా అంటున్నారు అనమాట. అంటే దాని అర్థమైంది, ఒక డిసీజ్ అక్కడ కిల్ అయింది కానీ ఇంకో ఆర్గన్ పైన పడ్డప్పుడు ఇంకొక డిసీజ్ అనేది దారి తీస్తుంది కదా అది. సో అందుకోసమే ఈ ఒక మెడిసినే పడకుండా ఈ ఫుడే బెస్ట్ మెడిసిన్ లాగా తీసుకొని చూసుకుంటే ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. అంటే ఇక్కడ మీరు చెప్పింది 100% కరెక్ట్. కాకపోతే ఏమంటే ఇక్కడ మన సైన్స్ ఏ రేంజ్లో డెవలప్ అయిందంటే, వీ కెన్ టేక్ హెల్ప్ ఆఫ్ మెడిసిన్ టు బికమ్ హెల్దీ. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, చాలామంది థైరాయిడ్ కేసెస్లో ఉన్న వాళ్ళకి థైరాయిడ్ ట్యాబ్లెట్ లేకపోతే వాళ్ళకి కాంప్లికేషన్స్ అన్నీ వస్తాయి.
ఇప్పుడు ఆ థైరాయిడ్ టాబ్లెట్ లేకపోతే వాళ్ళకి ఆ కాంప్లికేషన్స్ ఇమ్మీడియట్గా కావు. అంటే ఇక్కడ డ్రగ్స్ అనేటివి అంటే ఐ మీన్ ఎస్పెషల్లీ ఈ మెడికేషన్ అనేది డాక్టర్ సజెస్ట్ చేసేది మన మంచికే. కానీ మనం చేయాల్సింది ఏంటంటే ఆ మెడికేషన్ సపోర్ట్ తీసుకుంటూ లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తూ వచ్చారంటే ఆ రీడింగ్స్ కనిపిస్తాయి డాక్టర్కి. వాళ్ళే చూసి ఇప్పుడు నార్మల్ వస్తుంది లేండమ్మా, కన్సిస్టెంట్గా నార్మల్ వస్తుంది, డోసేజ్ తగ్గిస్తాను, లేదంటే టాబ్లెట్ అవసరం లేదు, ఇదే మెయింటైన్ చేసేటట్టయితే వాళ్ళే పని చేస్తారు. అంటే ఇక్కడ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏమంటే డ్రగ్ వల్ల మంచి అడ్వాంటేజెస్ ఉన్నాయి. డిసడ్వాంటేజెస్ ఏంటంటే డ్రగ్ వల్ల కాదు, దాని మీదనే డిపెండ్ అయ్యే మన వల్ల. బికాజ్ డాక్టర్స్ లేకపోతే మీకు అసలు అవ్వదు కదా. బికాజ్ ఎందుకంటే ఎమర్జెన్సీ కేసెస్లో వాళ్ళే దేవుళ్ళు. కాబట్టి ఎవరి రోల్ వాళ్ళదండి, ఎవ్వరు గొప్ప కాదు, ఎవ్వరు అది కాదు. డాక్టర్స్ రోల్ అది, వాళ్ళ రోల్ దగ్గర వాళ్ళు ఎంతవరకు చేస్తారో. మన రోల్ ఏంటిది? చేంజెస్ చేసుకోగలిగితే దిస్ ఈజ్. ఎందుకంటే చాలా ఇది ఏదో మీరు ఫుడ్ నుంచే అది అనే స్థితి నుంచి మనం దాటి వెళ్ళిపోయినాం. ఎందుకంటే మనం అన్నీ తెచ్చుకొనే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అవునా కదా. ఇప్పుడు ఆ మెడికేషనే ఆ సిమ్టమ్స్ని ఇమ్మీడియట్గా తగ్గించగలుగుతాయి. అది లేకపోతే మీకు ఏమంటారు ఎఫెక్ట్స్ చాలా వస్తాయి. సో కాబట్టి ఎవరి రోల్ వాళ్ళది. కాబట్టి వీళ్ళు డాక్టర్స్ డాక్టర్స్ది, న్యూట్రిషనిస్ట్ది, మనం యాజ్ ఏ కామన్ పర్సన్గా ఉండే రోల్ మనది. సో కాబట్టి దిస్ ఈజ్ వాట్ మై ఒపీనియన్. నా పర్సెప్షన్ నేను ఎలా చెప్పానంటే, ఒక మంచి ఫుడ్ని డైలీ ఒక మెడిసిన్ లాగా తీసుకోకపోతే, అంటే మెడిసిన్ అంటే లిమిటెడ్ క్వాంటిటీ కదా, ఒక మంచి ఫుడ్ని డైలీ ఒక మెడిసిన్ లాగా తీసుకోకపోతే ఒక స్టేజ్ వస్తుంది మెడిసిన్ ఫుడ్ లాగా తీసుకోవాలి. అది మీరు చెప్పింది కరెక్ట్. సో అట్లా తీసుకుంటే రేపు రోజున డాక్టర్స్ అవకాశం కూడా ఉండదు. అండ్ అది తీసుకోవాలంటే మీలాంటి వాళ్ళ అవేర్నెస్, నాలెడ్జ్ ఇవన్నీ చాలా అవసరం. అండ్ స్పెషల్లీ ఇంట్లో చాలా మటుకు మనం హెల్తీగా ఉండడానికి కారణం ఒక ఫీమేల్, ఒక మదర్ ఆర్ వైఫ్. సో ఆ మదర్ వైఫ్ ఒక ఇంట్లో ప్రతి ఇంట్లో ఒక న్యూట్రిషనిస్ట్ ఉంటే అసలు ఇక ఏ రోగాలు అనేది ఉండవు, అండ్ ఏ డిసీజ్లు ఉండవు, అండ్ ఇంకా ఏ హాస్పిటల్కి పోవాల్సిన అవసరం కూడా ఉండదని నాకు ఒపీనియన్. సో నా ఇప్పుడు ఒక పర్సన్ ఓవర్ వెయిట్ ఉన్నారని కొంతమంది అంటుంటారు ఎట్లా. సో జనరల్గా ఇప్పుడు మీ దగ్గరికి వస్తే కరెక్ట్గా మీరెట్లా ఒక పర్సన్ ఓవర్ వెయిట్ ఉన్నారా లేరా అనేసి ఏ పారామీటర్స్ మీరు చెక్ చేసి ఒక డిసిజన్ అనేది తీసుకుంటారు? రెండు సినారియోస్ ఉంటాయి ఇక్కడ. చాలామంది వెయిట్ చెక్ చేసుకొని వాళ్ళ హైట్ ఎంత ఉన్నారు, వాళ్ళ హైట్కి ఎంత వెయిట్ ఉండాలనేది ఒక సినారియో. సో ఇప్పుడు ఆ సినారియో ఆ పర్స్పెక్ట్ చూస్తే దీన్ని BMI క్యాల్కులేషన్స్ అంటారు. సో ఆ సినారియోలో వాళ్ళు 5 to 15 kgs మధ్యలో ఉన్నారనుకోండి ఎక్స్ట్రా, దాన్ని ఓవర్ వెయిట్ అంటారు. 15 kgs to 25 kgs మధ్యలో ఉంటే ఒబేస్ అంటారు, ఊబకాయం వినండి. సో 25 kgs కన్నా ఎక్కువ ఉన్నారనుకోండి, దీన్ని ఎక్స్ట్రీమ్ ఒబేసిటీ అంటారు, మార్బిడ్ ఒబేస్ అంటారు. దీనికి కొంచెం యావరేజ్గా కూడా చెప్పండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు 30 to 40 ఉన్న వాళ్ళు కొంచెం అలా కాదు. ఇప్పుడు సింపుల్ గా ఎట్లా అంటే ఇప్పుడు హైట్ ఉన్నారు, 170 centimeters ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఉండాల్సిన బరువు వచ్చేసి 65 to 70 మధ్యలో వాళ్ళు ఉండాల్సిన వెయిట్. అక్కడ నుంచి వాళ్ళు 5 kgs 10 kg అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పినట్టు ఓవర్ వెయిట్ 5 to 15 kgs అయితే ఓవర్ వెయిట్, 15 kgs to 25 kgs మధ్యలో ఒబేస్, 25 kgs అబో మార్బిడ్ ఒబేస్ అను. ఇది BMI క్యాల్కులేషన్స్ ప్రకారం. ఇంకో సినారియో ఉంటుంది, వాళ్ళు వెయిట్ నార్మల్ ఉంటారు కానీ ఫ్యాటీగా కనిపిస్తారు. ఈ సినారియోని ఏమంటే బాడీ కాంపోజిషన్ స్కేల్స్లో చూడాలి. అక్కడ వీళ్ళకి ఏమైపోతుంది అంటే మజిల్ తక్కువ ఉంటుంది, ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. వీటికి నార్మల్ స్కేల్స్ పనికిరావు. కొన్ని జిమ్స్లో ఇస్తారు బాడీ కాంపోజిషన్ స్కేల్స్ అని, ఈవెన్ మనకు అమెజాన్లో కూడా దొరుకుతాయి. ఈ స్కేల్స్లలో ఏమవుతుందంటే ఉమెన్కి అయితే 25% వరకు ఉండాలి ఫ్యాట్ పర్సంటేజ్ ఓవరాల్ వెయిట్లో, అండ్ ఏమంటే జెంట్స్కి అయితే 20% లోపల ఉండాలి. ఒకవేళ అవి లేవంటే దాని మీద వాళ్ళు వర్క్ చేసుకొని ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గించడం పైన ఫోకస్ చేయాలి వెయిట్ లాస్ కన్నా. సో కాబట్టి అక్కడ మనము ఏమంటారు వాళ్ళు రైట్గా ఫోకస్ చేయాల్సింది వాటిపైన. ఇక్కడ తగ్గాల్సింది బరువు కాదు, వెయిట్ కాదు, ఫ్యాట్. ఆ ఫ్యాట్ ఎంత ఉందని తెలిస్తే కదా మనం ఫ్యాట్ తగ్గుతున్నామో మజిల్ తగ్గుతున్నామో తెలిసేది. ఇప్పుడు మనము వెయిట్ ఉంది, వెయిట్ అంతా ఏముంటుంది, మన బోన్ వెయిట్ ఉంటుంది, వాటర్ వెయిట్ ఉంటుంది, మజిల్ వెయిట్ ఉంటుంది, ఫ్యాట్ వెయిట్ ఉంటుంది, అవునా కదా. ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ కలిస్తే కదా మన బాడీ వెయిట్. సో ఏదో డైట్స్ చేసేసి తగ్గారు అంటే నేను అనేది రైట్ కాదు, క్రాష్ డైట్స్ క్విక్ ఫిక్స్ అట్లా చేసి తగ్గారు అనుకోండి.
తగ్గినారు. వెయింగ్ స్కేల్ పైన చూస్తే 2 కిలోలు 3 కిలోలు తగ్గారు. అందులో మీకు వాటర్ పోయినా తగ్గినట్టు చూపిస్తుంది, ఓకే, బోన్ వెయిట్ పోయినా తగ్గినట్టు చూపిస్తుంది, మజిల్ పోయినా తగ్గినట్టు చూపిస్తుంది. కానీ మన గోల్ ఏంది, ఫ్యాట్ తగ్గుతుందా లేదా. ఫ్యాట్ తగ్గుతుందా లేదా తెలియాలంటే బాడీ కాంపోజిషన్ స్కేల్స్ ఉంటాయి. ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకుని అదే వాడడం ఒక ఎంటైర్ జర్నీలో. అక్కడ వాళ్ళకి మజిల్ తగ్గితే ఓకే సరిగ్గా చేయట్లేదని, సో మజిల్ ఇంక్రీజ్ అవుతూ ఫ్యాట్ తగ్గాలి. ఇది ఇంపార్టెంట్. ఇది 2 ways మనం డిటెక్ట్ చేయవచ్చు. సో నా ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసుకుంటున్నాను, లేదంటే ఇంకెక్కడన్నా నాలెడ్జ్ తెచ్చుకుంటున్నాను, ఎవరైనా చెప్పారని చెప్పేసి కొంతమంది లావ్ అవ్వడానికో లేదంటే సన్నబడడానికో కొన్ని తింటుంటారనమాట. కానీ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఏమంటారు అని అంటే, అరే నేను ఎంత తిన్నా కూడా లావ్ అవుతలేను, ఎంత తిన్నా కూడా నేను సన్నగా అవుతాను. సో ఇది ఒక పెద్ద మిస్కన్సెప్షన్ అయిపోయింది అనమాట వాళ్ళకి. అయ్యో నేను ఎంత తిన్నా కూడా వాళ్ళు ఇది చెప్తురు, వీళ్ళు ఇది చెప్తురు, అలా అది చెప్తురు అని చెప్పేసి నేను అంత తింటున్నా కానీ నేను లావ్ అవుతాను. ఇంకా కొంతమంది నేను తినకూడనే మానేసిన, అయినా కూడా నేను సన్నగా అవుతాను. సో దీనికి మీరు ఎగ్జాక్ట్గా ఏమని చెప్తారు? ఇక్కడ మనకి ఎంత టెక్నాలజీ వచ్చినా కూడా, ఎగ్జాంపుల్ మనకి ఏమైనా సిమ్టమ్స్ వచ్చాయనుకోండి, ఆ సిమ్టమ్స్ మనం గూగుల్లో కొడితే నీ క్యాన్సర్ ఉంది చచ్చిపోతూ ఉంటుంది. అవునా, సిమ్టమ్స్ పైన ట్రీట్ చేస్తే మనం, అవునా కదా. అదే మనం రెగ్యులర్గా వెళ్ళే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇదేదో చిన్న ఫ్లూలే అని ఒక ట్యాబ్లెట్ ఇచ్చేసి తగ్గించేస్తాడు, అవునా కదా. అది గూగుల్కి దీనికి తేడా ఏమంటే ఇదే అనమాట, పర్సనలైజేషన్. మనము ఎటువంటి గోల్ పెట్టుకున్నామో ఆ గోల్కి తగ్గట్టు మనము ఎలాంటి చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ పర్సనలైజేషన్ లేకపోతే ఇలాంటి ఇష్యూసే వస్తాయి. అందుకని ఇప్పుడు మీరు ఎవరైనా న్యూట్రిషనిస్ట్ని కానీ డైటీషియన్ కానీ కన్సల్ట్ అయినప్పుడు మీ హిస్టరీ అంతా తీసుకుంటారు. మీ బ్లడ్ రిపోర్ట్స్ ఎట్లా ఉన్నాయి, మీ బాడీ కాంపోజిషన్స్ ఎట్లా ఉన్నాయి, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, నిద్ర సరిగ్గా పోతున్నారా లేదా, ప్రీవియస్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్కి ఏమైనా గురయ్యారు, ఎప్పటి నుంచి బరువు పెరగడం స్టార్ట్ అయ్యారు, మెన్స్ట్రల్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ డీటెయిల్స్ తీసుకుంటే సో మనకి ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలుస్తుంది. అక్కడి నుంచి మనము వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే రిజల్ట్స్ వస్తాయి. ఇవి ఏమి తెలియకుండా నాకు డైట్ చెప్పండి నేను తగ్గాలి, నాకు డైట్ చెప్పండి తగ్గండి అంటే ఎట్లా అవుతుందా, అవ్వదు కదా. అట్లా పర్సనలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లా ఈ పారామీటర్స్ అన్నీ ఉంటేనే వాళ్ళకి ఆ రిజల్ట్స్ వస్తాయి. ఇవన్నీ లేకుండా కొందరికి వస్తాయి, కొందరికి రావు. ఇప్పుడు మీరు చెప్పినట్టు, కాకపోతే అది రైట్ ఉందా లేదా అనేది కూడా తెలియదు. అట్లా ఇప్పుడు కొంతమంది లో కార్బ్ డైట్ అంటుంటారు, నో కార్బ్ డైట్ అంటుంటారు. సో మీ క్లయింట్ ఎవరైనా వచ్చి మీకు దగ్గర వచ్చి జనరల్గా ఇప్పుడు నేను అడిగిన అనుకోండి, ఎవరైనా చిన్నపిల్లలు కూడా అడిగారు అనుకోండి, వాళ్ళకి మీరు కొంచెం విడమర్చి ఎలా చెప్తారు అసలు వాట్ ఈస్ కార్బ్స్? కార్బోహైడ్రేట్స్ ఈజ్ నథింగ్ బట్ పిండి పదార్థాలండి. సో మన బాడీలో ప్రోటీన్ కానీ ఫ్యాట్స్ కానీ ఎలానో కార్బోహైడ్రేట్స్ కూడా అవే. సో కార్బోహైడ్రేట్స్లో వచ్చేది మనం అన్నం కానీ, రొట్టె కానీ, చపాతీలు కానీ, ఇడ్లీలు కానీ, దోశలు కానీ, నెక్స్ట్ వచ్చేసి మిల్లెట్స్ కానీ, కినోవా కానీ, ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ కేటగిరీ కిందకు వస్తాయి. వీటి మెయిన్ పర్పస్ వచ్చేసి మనకి ఎనర్జీని ఇవ్వడం. కాకపోతే అక్కడ ఎక్కువ పొట్టు లేనిది తిన్నారంటే డైరెక్ట్గా గ్లూకోజ్ వస్తుంది. ఇది ఎవరికి పనికి వస్తుంది అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పనిచేస్తుంటారు. ఇప్పుడు చాలామంది హమాలీ వర్క్ చేస్తుంటారు, వాళ్ళకి ఇన్స్టెంట్గా ఎనర్జీ కావాలి, ఎందుకంటే వెయిట్స్ ఎక్కువ లిఫ్ట్ చేస్తారు కాబట్టి. అలాంటి వాళ్ళకి తెల్లన్నం ఎంతైనా వాళ్ళు తిని దాన్ని ఖర్చు పెడతారు, అవునా కదా. కానీ మనకంత శారీరక శ్రమ లేనప్పుడు మనకేమి స్లోగా ఎనర్జీని రిలీజ్ అయ్యే ఫుడ్స్ కావాలి. అక్కడ మీకు మిల్లెట్స్ కానీ, కినోవా కానీ, బ్రౌన్ రైస్ కానీ ఇవి బాగా ఉపయోగపడతాయి. వీటి వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఫైబర్, కొంచెం ప్రోటీన్, ఇప్పుడు కినోవా కానీ మిల్లెట్స్ కానీ చూస్తే అందులో ప్రోటీన్ కానీ కొంతవరకు ప్రోటీన్, వైటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఉంటుంది. వైట్ రైస్ లో అయితే 0 ప్రోటీన్, మొత్తం తీసేస్తే ఇంకేముండదు. జస్ట్ ఏదో కొంచెం ఇన్స్టెంట్ ఎనర్జీ పర్పస్ చేసుకోవడానికి, ఒకవేళ దాన్ని యూజ్ చేస్తే ఎనర్జీ పర్పస్, యూజ్ చేయకపోతే అట్లా. సో అట్లా ఉంటుంది. కాబట్టి ఈ ప్యాటర్న్లో మనం చేస్తే కన్సిస్టెంట్గా ఎనర్జీ వస్తుంది. అదే కన్సిస్టెంట్గా ఎనర్జీ వచ్చినప్పుడు దాన్ని మనం యూస్ చేసుకో. ఒకటేసారి ఎనర్జీ స్పైక్ అయింది, వాడట్లేదు, ఫ్యాట్గా స్టోర్ అవుతుంది. అది కంటిన్యూగా జరిగే కొద్దీ ఇట్ లీడ్స్ టు డిజీజెస్ అట్లా. కాబట్టి అంటే గుడ్ కార్బ్స్, బ్యాడ్ కార్బ్స్ కూడా ఉంటాయా? ఇంతకుముందు నేను చెప్పినట్టు, ఇప్పుడు ఒక హమాలీ వర్క్ చేసే వ్యక్తి ఉన్నారు అనుకోండి, వెయిట్స్ బాగా లిఫ్ట్ చేస్తారు, అటువంటి వ్యక్తికి వైట్ రైస్ మంచిదే, అది అవునా కదా, ఆయనకి గుడ్. సో అక్కడ అది సినారియో మంచిది అనమాట. సో
ఇక్కడ అందరూ ఇప్పుడున్న సినారియో సెడెంటరీ లైఫ్ స్టైల్ కూర్చొని వర్క్ చేస్తున్నారంటే వాళ్ళకు ఉండే కాప్స్లో ఫైబర్ కొంతవరకు ప్రోటీన్ వచ్చేటట్లు కినోవా కానీ మిల్లెట్స్ కానీ అక్కడ ఏదైనా కానీ మోడరేషన్. చాలామంది రైస్ మంచిది కాదు కదా అని మిల్లెట్స్ ఎక్కువ తిన్నారనుకోండి పెద్దగా ఉపయోగం లేదు. ఏదైనా దాని మోడరేషన్ ఉంటుంది అనమాట అట్లా. సో నా కార్బ్స్ గురించి ఒక క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ ప్రోటీన్. చాలా మంది అసలు ప్రోటీన్ అంటే ఏంటి అనేది వాళ్ళకి కరెక్ట్గా అర్థమవుతలేదు. ప్రోటీన్ అంటే ఏంటి, ఇది మనకి ఎలా హెల్ప్ చేస్తుంది? ఎందుకంటే కొంతమంది ఈ ప్రోటీన్ అనేది ఏంటో ప్రాపర్గా తెలియక ప్రోటీన్ ఉంటే మంచిగా ఉంటుందని కొంతమంది చెప్పడం ద్వారా ఓకే ఇన్కంప్లీట్ నాలెడ్జ్తోని వీళ్ళు ఈ మధ్యకాలంలో సప్లిమెంటరీస్ ఏవైతే దొరుకుతున్నాయో అంటే ఇన్స్టెంట్ ప్రోటీన్ అని, సో అవి అనేది ప్రోటీన్ తీసుకొని మేము డైలీ ప్రోటీన్ తీసుకుంటున్నామని ఫీల్ అవుతున్నాం. సో అసలు ప్రోటీన్ అంటే ఏంటి, ప్రోటీన్ మనకి ఎలా హెల్ప్ చేస్తుంది, ఇవి ఎవరైతే ఇప్పుడు సప్లిమెంట్స్ అనేది తీసుకుంటున్నారో సో ఆ ప్రోటీన్ తీసుకోవడం ద్వారా కూడా అడ్వాంటేజ్ ఏదేంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అది కూడా చెప్పండి. ప్రోటీన్ ఇంతకుముందు నేను చెప్పినట్టు కార్బోహైడ్రేట్స్ లాగా ప్రోటీన్ అనేది కూడా ఒక న్యూట్రియంటే. ప్రోటీన్ అనేది ఇప్పుడు మన బాడీ మొత్తం బిల్డ్ అయ్యేది కూడా ప్రోటీన్ తోటే. మాంసం అంటాం కదా, అది ఇట్ కమ్స్ అదే ప్రోటీన్ అనమాట. సో ఈ ప్రోటీన్ అనేది మన మజిల్ డెవలప్మెంట్లో కానీ ఇప్పుడు ఆర్గాన్స్ ఫామ్ అయ్యేది దానివల్లనే, హార్మోన్స్ ఫామ్ అయ్యేది దానివల్లనే, బోన్స్ ఫామ్ అయ్యేది దానివల్లనే, అన్నీ బాడీలో ప్రతి ఒక్కటి ఫామ్ అయ్యేది కూడా ప్రోటీన్ తోటే. ఓకే, అంత ఇంపార్టెంట్. సో ఈ ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఎంత అంటే ఒక వ్యక్తి 1 kg బరువు ఉంటే 1 గ్రామ్ ప్రోటీన్ కావాలి. అంటే ఒక వ్యక్తి ఎప్పుడు ఒక 70 కిలోలు ఉన్నాడు అనుకోండి, 70 grams ఆఫ్ ప్రోటీన్ కావాలి పర్ డే ఇది. ఓకే, సో ఈ విధంగా అందుకనే డైలీ రిక్వైర్మెంట్ ఖచ్చితంగా మ్యాచ్ చేయాలి. అండ్ ఇది ప్రోటీన్ సినారియో. సెకండ్ సినారియో మీరు సప్లిమెంట్స్ గురించి అన్నారు. దీంట్లో కొంచెం బ్రేకప్ ఇచ్చి మనం సెకండ్కి వెళ్దాం. అంటే ఈ ప్రోటీన్ అనేది దేంట్లో దొరుకుతుంది అని కూడా ప్రోటీన్ దేంట్లో దొరుకుతుంది అని అంటే మనకి ఎగ్స్ మంచి సోర్స్. ఎగ్స్ లో కూడా కొంతమందికి మళ్ళీ ఉన్నాయి 2 కన్ఫ్యూజన్, అది విత్ ఎల్లో వితౌట్ ఎల్లో. సో దానికి కూడా ఎట్లా అంటారు, ఎందుకంటే ఎల్లోనే ఎగ్ అంటారు, వితౌట్ ఎల్లోనే ఎగ్ వైట్ అంటారు. కాబట్టి మీరు హ్యాపీగా విత్ ఎల్లోనే తినాలి. ఓకే, ఎందుకంటే కొంతమంది ఇలా కూడా అన్నారు కరెక్ట్, విత్ ఎల్లోతోని తింటే కొంచెం వాళ్ళకి కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ పెరుగుతుంది, మంచిది కాదు అది అని కూడా అంటుంటారు. ఏం లేదు. ఓకే, ఎగ్ లో ఉండే ఎల్లోతో తింటేనే మీకు HDL పెరుగుతుంది, ఇంతకుముందు చెప్పినట్టు గుడ్ కొలెస్ట్రాల్. ఓకే, సో కాబట్టి ఎగ్ కంప్లీట్ గానే తినాలి. ఓకే, ఒకటి నాన్ వెజ్ ఎగ్స్ ఏమంటారు, చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ ఇవన్నీ కూడా ప్రోటీన్ సోర్సెస్. అది కూడా మళ్ళీ క్లారిటీ, ఎందుకంటే ఇంట్లో వండింది మళ్ళీ రెస్టారెంట్ తిన్నది. సో అండ్ థర్డ్ వచ్చేసి ఫిష్, అండ్ ఫోర్త్ వచ్చేసి పన్నీర్, అండ్ ఫిఫ్త్ వచ్చేసి పల్సెస్ లో ఉంటుంది. ఎక్కువ డైరెక్ట్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్ వచ్చేది నాన్ వెజెస్ నుంచి, ఈజీ డైజెస్టబుల్ వచ్చేది ఎగ్ నుంచి. సో కాబట్టి ఇవి ప్రోటీన్ సోర్సెస్ అనమాట. మెయిన్ గా డైలీ వాట్ ఎవర్ మీల్ తీసుకుంటారో అలా కొంచెం ప్రోటీన్ ఉండాలి. ఎంత శాతం ఉండాలంటారు? వాళ్ళు ఇంతకుముందు చెప్పాను కదా, వెయిట్ ఎంత ఉన్నారో ఆ వెయిట్ ని బట్టి వాళ్ళు ఆ 3 times డివైడ్ చేసుకోవాలి. కొంతమందికి అంత ఓపిక ఉండాలి. అందుకే అది మీడియం లాగానే చెప్తారు. వాళ్ళు ఇప్పుడు 60 grams ఉన్నారు, 60 kgs ఉన్నారు, 60 grams ప్రోటీన్ రావాలి అంటే వాళ్ళు ఒక 20 grams 25 grams అట్లా మ్యాచ్ చేస్తూ రావాలి డే మొత్తం కలిపి. అంటే 3 పూటలకి 60 divided by 3 అట్లా చేసుకోవచ్చు. 20. ఇప్పుడు ఒక ఎగ్ లో ఎంత ప్రోటీన్ ఉంటుంది? ఒక ఫుల్ ఎగ్ తీసుకుంటే మీకు 6 ఉంటుంది, 6 grams ఆఫ్ ప్రోటీన్. 6 grams అంటే ఒక 20 grams మనకు కావాలంటే ఒక మీల్ కి మినిమం 4. కాకపోతే మనం ఉత్త ఎగ్స్ తినం కదా, కరెక్ట్. దాంతో పాటు పప్పులు తింటాము, నట్స్ తింటాము, అవన్నీ వెళ్తాయి, అందులో కొంత భాగం ఉంటది. దాంతో పాటు ఎక్కడన్నా మనం మ్యాచ్ కాకపోతే తర్వాత మనం ఫిల్ చేసుకోవాలి. రైట్, ఇప్పుడు దానికి రండి. సప్లిమెంటేషన్ అనేది యాక్చువల్గా చాలా మందికి ఉండే మిత్ ఏమంటే ప్రోటీన్ సప్లిమెంట్ తీసుకుంటే కిడ్నీలు ఖరాబ్ అవుతాయి, నెక్స్ట్ వచ్చేసి లివర్ ఖరాబ్ అవుతుంది అని మిత్ ఉంటుంది. అది ఎలా వచ్చిందంటే దీనికి కూడా స్టోరీ ఉందన్నమాట. ఏమంటే ఒకప్పుడు మనము బ్యాక్ వెళ్తే బాడీ బిల్డర్స్ ఉండేవాళ్ళు కదా, వాళ్ళు వాడేవాళ్ళు ఎక్కువ ప్రోటీన్, ఎందుకంటే వాళ్ళకి డైలీ రిక్వైర్మెంట్లో ప్రోటీన్ ఫిల్ చేయలేరు అంత ఫుడ్ తినాలంటే. సో కాబట్టి వాళ్ళు అంటే వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేయించుకునేవాళ్ళు ప్రోటీన్ పౌడర్స్. అప్పుడు ఇక్కడ లేవు మ్యానుఫ్యాక్చర్స్. సో మధ్యలో బిజినెస్ మ్యాన్స్ ఏం చేశారంటే కొంతమంది దీన్ని ఒక మంచి వాల్యూ ఉన్నదానిలాగా తీసుకొని ఏం చేశారంటే అక్కడ వాళ్ళు ఏమంటారు డూప్లికేట్ తయారు చేయడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే ఆ డూప్లికేట్ ప్రోటీన్స్ తీసుకోవడం స్టార్ట్ చేశారో
దట్ ఈస్ వేర్ ఇట్ ఇన్ఫెక్టెడ్ అనమాట. అంటే అక్కడ ఇంపాక్ట్ ఎక్కడ అయిందంటే కిడ్నీస్ ఖరాబ్ అవ్వడం, లివర్, అక్కడ వచ్చింది అది అప్పుడు. కానీ ఇప్పుడు మనం చూస్తే ఇండియా అద్భుతంగా డెవలప్ అయింది, R&Ds ఉన్నాయి, చాలా అథెంటిక్ బ్రాండ్స్ ఓన్గా ఇక్కడనే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. సో కాబట్టి సప్లిమెంట్ వాడడంలో తప్పేం లేదు, కాకపోతే ఎప్పుడు వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక వ్యక్తికి డైలీ రిక్వైర్మెంట్లో ఫుడ్ ద్వారా వాళ్ళు ఫిల్ చేసుకుంటున్నారు అనుకోండి, గుడ్, అవసరం లేదు. సెకండ్ థింగ్ ఏమంటే ఆయన బిజీ షెడ్యూల్ ఉన్నాడు, ఓకే, అంత వీలు అవ్వట్లేదు, అంత 20%, 30%, 40%, 70%, 80% అవుతుంది, మిగతా అవ్వట్లేదు, అక్కడ ఆయన ప్రోటీన్ పౌడర్ వాడవచ్చు, మంచి అథెంటిక్ బ్రాండ్ ఏదైనా కొంచెం రీసెర్చ్ చేసి తీసుకుందా అట్లా ఫిల్ చేయొచ్చు. కానీ ప్రోటీన్ పౌడర్ అనే సప్లిమెంటేషన్ డోసేజ్ ఎంతవరకు ఉండాలంటే డైలీ రిక్వైర్మెంట్స్ మ్యాక్సిమం 20% కన్నా ఎక్కువ ఫిల్ చేయకూడదు డైలీ. 70 to 80% ఫుడ్ నుంచి తెచ్చుకోవాలి, 20% అట్లా పెట్టుకుంటే అది సేఫ్ అన్నమాట. మరీ ఎక్కువ తీసుకునే సినారియోస్ ఎవరికి ఉంటాయంటే మరీ ఫుడ్ తినలేని వాళ్ళు, మరీ కొంతమంది కనీసం వాళ్ళు ఫుడ్ కూడా మింగలేరు, అట్లాంటి కేసెస్లో వాళ్ళకి ఇస్తారు కదా. సో అట్లా వాళ్ళు ఫిల్ చేయడానికి తప్పించి నార్మల్గా ఉన్నారంటే 70 to 80% ఫుడ్ నుంచి తీసుకురావాలి, 15-20% సప్లిమెంట్స్ వాళ్ళ డైలీ న్యూట్రిషనల్ నీడ్స్లో ఫిల్ అవ్వట్లేదంటే దే కెన్ టేక్ ఫ్రమ్ ఎన్ అథెంటిక్ బ్రాండ్. వాళ్ళు కొంచెం రీసెర్చ్ చేసి తీసుకుంటే బెస్ట్. సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంతమంది ఫ్రూట్ జ్యూసెస్ అనేది ఎక్కువ తీసుకుంటున్నారు. దీనికి కన్నా ముందు వాట్ ఈస్ ఫైబర్, అసలు ఫైబర్ అనేది మనకి ఎందుకు ఇంపార్టెంట్, ఫైబర్ అసలు మనకి ఏం పని పెడుతుంది డైలీ లైఫ్లో, అండ్ అలానే ఈ ఫైబర్ అనేది చాలామంది చెప్తారు ఫ్రూట్స్లో అనేది దొరుకుతుంది అని చెప్పేసి, కానీ కొంతమంది జ్యూసెస్ తాగి ఫైబర్ దొరికిందని అనుకుంటున్నారు అనమాట. సో అందుకోసం కొంచెం దీన్ని విడమని చెప్పండి. ఫైబర్ అనేది కూడా ఇంతకుముందు చెప్పినట్టు అది కూడా ఒక న్యూట్రియంటే. సో దీంట్లో ఇప్పుడు ఫైబర్ అనేది సింపుల్గా చెప్పాలంటే అన్ని కూరగాయలలో ఉంటుంది, పొట్టు ఉండే దాంట్లో హోల్ ఫుడ్స్ అంటారు కదా. ఇప్పుడు మనం వైట్ రైస్ పైన బ్రౌన్ చూస్తాం, ఆ లేయర్ ఫైబరే. ఫ్రూట్స్ పైన ఆ తొక్క కూడా ఫైబరే, ఓకే. ఆకుకూరలు, కూరగాయలు ఇవన్నీ కూడా ఫైబర్. ప్రోటీన్లో మెజారిటీ ఆఫ్ క్వాంటిటీ ఫైబర్ దేంట్లో ఉంటుంది మనకి హోల్ ఫుడ్స్లోనే, పొట్టు ఉండే ఫుడ్స్, ఇప్పుడు కినోవా కానీ మిల్లెట్స్ కానీ వీటిలలో. ఇంకా మీరు ఎక్కువ వెజిటేబుల్ కంటెంట్ తీసుకున్నా కూడా ఫైబర్ వస్తుంది. సో కాబట్టి ఆ ఫైబర్ క్వాంటిటీ అట్లా. ఇది ఎందులో హెల్ప్ చేస్తుంది మనకంటే, మనం తిన్న ఫుడ్తో పాటు మన ఫైబర్ మనం ఇంకల్కేట్ చేసుకుంటే గ్లూకోజ్ స్పైకింగ్ని ఫాస్ట్గా స్పైక్ కాకుండా స్లోగా ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. అందుకనే వెన్ కంపేర్ టు వైట్ రైస్తో కంపేర్ చేస్తే బ్రౌన్ రైస్ కానీ కినోవా కానీ మిల్లెట్స్ కానీ ఇన్సులిన్ స్పైకింగ్ స్లో ఉంటుంది. సో అది గ్లూకోజ్ స్పైకింగ్ స్లో ఉంటుంది, అందుకని ఫైబర్ అదొకటి. సెకండ్ థింగ్, మన కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా అది కంట్రోల్ చేస్తుంది. మంచి కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని పెరగకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ థర్డ్ వచ్చేసి కాన్స్టిపేషన్లో హెల్ప్ చేస్తుంది, గుడ్ బ్యాక్టీరియన్ డెవలప్మెంట్లో హెల్ప్ చేస్తుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో అలా మనకి ఫైబర్ ఉపయోగపడుతుంది. కానీ ఫ్రూట్ జ్యూసెస్కి వచ్చేసి ఏమవుతుందంటే, మనము జనరల్గా ఒక పండు మనం తిన్నాం అనుకోండి, ఎన్ని తినగలుగుతాం? మ్యాక్స్ 1-2 కదా. ఏదైనా పండు తిన్నామంటే 2, తర్వాత ఇంకా కష్టం అది. అదే జ్యూస్ అయితే 1-2 పండు రాదు, 4 పండ్లు వేయాలి, 4 to 5 వేయాలి. వేసినప్పుడు ఆ 4-5 పండ్లకి కావాల్సినంత ఫ్రక్టోస్ వస్తుంది, ఓకే. జ్యూస్ చేసినప్పుడు ఫైబర్ పోతుంది. ఫైబర్ పోతే ఏమైపోతుంది, మీకు ఈ స్పైకింగ్స్ ఫాస్ట్గా ఇన్స్టాంట్గా ఉంటాయి. కాబట్టి జ్యూసెస్ కన్నా పండులాగా తినడం ఇంపార్టెంట్. ఆ పండుగ తినడం వల్ల లాభం ఏంటంటే ఎక్కువ తినలేము, ఎందుకంటే ఫైబర్ ఉంటుంది కాబట్టి అది చాలా బెనిఫిట్. అండ్ ఇంకోటి కూడా నాకు కొంతమంది చెప్పిన వాళ్ళు ఎట్లా చెప్పారంటే ఫైబర్ గురించి, ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇల్లు మొత్తం కూడా డే అంతా మనం పని చేసుకుంటాము, అండ్ అట్లనే నిద్రపోకుండా అట్లనే ఆ ఇల్లు ఉంచకుండా, ఎస్పెషల్లీ ఇంట్లో ఎవరైతే ఫీమేల్ ఉంటారో సో వాళ్ళు ఆ ఇల్లుని మొత్తం కూడా శుభ్రంగా అనేది చేస్తారు విత్ హెల్ప్ ఆఫ్ జాడు. అవును, ఓకే. సో అట్లా ఈ ఫైబర్ కూడా ఏంటంటే మన బాడీలో అన్నీ కూడా వేస్ట్ అవి ఇవి వేసుకుంటూ వస్తుంటాం కాబట్టి ఇది మన బాడీకి ఒక జాడు లాగా పనిచేస్తుంది. అది లోపల వేసినప్పుడు అదంతా క్లీన్ చేస్తుంది అని కూడా చెప్పారు. ఇది కూడా ఎంతవరకు? అదే ఇట్స్ లైక్ ఎలా అంటే మనకి కాన్స్టిపేషన్ రాకుండా ఉండడంలో ఫైబర్ మంచి ప్లేస్ రోల్ చేస్తుంది. అందుకని ఇప్పుడు కాన్స్టిపేషన్ అంటే ఏమి, మనకి డే మొత్తం తిన్నది ఆ వేస్ట్ నెక్స్ట్ రోజు క్లియర్ కాకపోతే ఎంత డిస్కంఫర్ట్ ఉంటుంది. సో అది అట్లా క్లియర్ చేస్తుంది, గట్ హెల్త్ లో బాగా ఉపయోగపడుతుంది. గట్ హెల్త్ బాగా ఉపయోగపడుతుంది. సో ఎండ్ ఆఫ్ ది డే ఫైబర్ అనేది కూడా
మన వాట్ ఎవర్ మీల్ తీసుకుంటాం డైలీ లైఫ్లో కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాం అని అంటే, దయచేసి ఎవరైతే చూస్తున్నారో వ్యూవర్స్ అర్థం చేసుకోండి. ఈరోజు మన డైలీ లైఫ్ స్టైల్ ఎట్లుందని అంటే, తీసుకుంటే ఓన్లీ కార్బ్స్ తీసుకుంటారు, అవును, లేదంటే ప్రోటీన్ తీసుకుంటారు, లేదంటే ఫైబర్ తీసుకుంటారు. కానీ ఇవన్నీ కూడా ఏది మీరు కరెక్ట్ ఫుల్ఫిల్ చేస్తలేరు, అందుకోసమే బాడీ అనేది కరెక్ట్గా రియాక్ట్ అవుతలేదు. సో ఇప్పుడు మనం వాట్ ఎవర్ ఫుడ్ తీసుకుంటున్నాం, దాంట్లో కార్బ్స్ కొంచెం పోషణ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, అలానే మీకు ఫైబర్ కూడా ఉండాలి. ఈ మూడిటితో పాటు ఇంకేదైనా యాడ్ చేయాల్సింది ఉందా? కార్బ్స్, ప్రోటీన్, ఫైబర్. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫైబర్, గుడ్ ఫ్యాట్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్ రావడానికి. వైటమిన్స్, సో ఇవన్నీ ఇవే మనకు న్యూట్రియన్స్ మెయిన్ గా కావాల్సింది. ఇదే బాడీకి వేస్తే లోపల హెల్దీగా ఉంటాం మనం. వాటర్ ఇది ఇక మోస్ట్. వాటర్ గురించి చూద్దాము, కానీ దీనికన్నా ముందు డ్రై ఫ్రూట్స్, నాకు దీనిపైన కూడా కొంచెం డౌట్స్ అనేది ఉన్నాయి అనమాట. సో ఈ డ్రై ఫ్రూట్స్ అనేది మనం ఎందుకు తినాలి, అండ్ ఈ డ్రై ఫ్రూట్స్ వల్ల బెనిఫిట్ ఏంటి, అండ్ ఈ మధ్యకాలంలో డ్రై ఫ్రూట్స్ బిజినెస్ కూడా ఎక్కువైపోయినాయి. పెద్ద పెద్ద మంచి మంచి ఒక స్టోర్స్ అనేది పెడుతున్నారు, డ్రై ఫ్రూట్ స్టోర్స్. సో ఈ డ్రై ఫ్రూట్స్ ఒక ఇంపార్టెన్స్ కూడా చెప్పండి. ఇంతకుముందు చెప్పినట్టు డ్రై ఫ్రూట్స్ వల్ల లాభం ఏమంటే గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. సో ఇందులో గుడ్ ఫ్యాట్స్ ఉండడము, కొంతవరకు ప్రోటీన్ ఉండడము, కొంతవరకు వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే అది ఒక హోల్ ఫుడ్ లాగా అవుతుంది. కాబట్టి అదే చెప్తున్నా, ఏదైనా కానీ ఒక మితం, లిమిటెడ్గా ఉండాలి. నట్స్ బాగున్నాయి కదా అని అవే ఇన్ని తింటే కూడా పెద్ద లాభం లేదు కదా. అట్లా కాకుండా ఒక మోడరేషన్లో మనం తీసుకుంటూ చేయగలిగితే ఈ బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. ఇంకొకటి ఏమంటే ఇన్స్టంట్ ఎనర్జీలో వితౌట్ స్పైకింగ్ గ్లూకోజ్లో కూడా మనకి నట్స్ ఉపయోగపడతాయి. అండ్ హెచ్డిఎల్ ఇంప్రూవ్మెంట్లో కానీ ఇవన్నీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి గుడ్ ఫ్యాటీ యాసిడ్స్లో. అట్లా ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్లో కూడా కొంతమంది అంటుంటారు అనమాట, రీల్స్ కూడా చాలా వస్తున్నాయి మధ్యకాలంలో, నానబెట్టి ఎక్కువ తినాలి అని చెప్పేసి. సో ఈ నానబెట్టి తినాలనే కాన్సెప్ట్ ఏంటి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? బాడీ ఈజీగా బ్రేక్ డౌన్ చేసుకోగలుగుతుంది. నైట్ అంతా నానబెట్టింది అనుకోండి, బాడీ ఈజీగా బ్రేక్ డౌన్ చేసి బయో అసిమిలేషన్ చాలా బాగుంటుంది. అంతే, ఈజీ అబ్జార్ప్షన్ కోసం. అంటే బెనిఫిట్ వితౌట్ నానబెట్టి, విత్ నానబెట్టి చూసుకున్నట్టు నానబెట్టి తీసుకుంటే మంచిది అని కొందరు అంటారు, నానబెట్టకుండా తీసుకున్నా పర్లేదు అంటారు. అంటే డిపెండ్స్ ఏమంటే, మనకి నానబెట్టి తీసుకుంటే ఈజీ ఉంటుంది, బాడీ ఈజీగా బ్రేక్ చేసుకుంటాం. అలానే ఉందనుకోండి కొంచెం అట్లా. అంతేగాని ఎలా తిన్నా ప్రాబ్లం లేదు, కాకపోతే ఎవరి రిక్వైర్మెంట్ని బట్టి. నా ఈ డ్రై ఫ్రూట్స్లో కూడా కొన్ని సీడ్స్ రిలేటెడ్ కూడా కొంచెం మాట్లాడుకుందాం, ఎందుకంటే కొంతమంది కొన్ని సీడ్స్ వల్ల ఈరోజు చాలా బెనిఫిట్స్ ఉన్నాయని కూడా అన్నారనమాట. లైక్ ఫ్లక్స్ సీడ్స్, సియా సీడ్స్, పంకిన్ సీడ్స్, ఇట్లాంటివన్నీ కూడా. సో ఈ సీడ్స్ రిలేటెడ్ కూడా కొంచెం బ్రేక్ డౌన్. సేమ్ ఈ విత్తనాలు అన్ని కూడా ఫస్ట్ థింగ్ హెచ్డిఎల్ ని ఇంప్రూవ్ చేయడంలో ఉపయోగపడతాయి. గుడ్ ఫ్యాట్స్, ఇవి కూడా ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, ఎనఫ్ ప్రోటీన్ ఉంటుంది, వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఉంటాయి వీటిలో. సో ఇంతకుముందు ఎగ్జాక్ట్ నేను డ్రై ఫ్రూట్స్ గురించి ఏదైతే చెప్పానో అవే బెనిఫిట్స్ ఇక్కడ ఉంటాయి. అందుకని మీరు డ్రై ఫ్రూట్స్తో పాటు కొన్ని సీడ్స్ని మనం ఇంక్లూడ్ చేసుకోగలిగితే చాలా మంచిది. ఓకే. అండ్ ఇన్ షార్ట్ చెప్పాలంటే ఒక మీల్లో కొంచెం పోర్షన్ కార్బ్స్, కొంచెం పోర్షన్ ఈ డ్రై ఫ్రూట్స్, సియా సీడ్స్, వాట్ ఎవర్, అండ్ ఇంకా కొంచెం పోర్షన్ ప్రోటీన్, అండ్ దాని తర్వాత ఫైబర్. సో ఇవన్నీ మిక్స్ చేసుకుంటే ఎక్సలెంట్ మీల్ అవుతుంది. అండ్ ఊరికే తినాలని అనిపించదు. ఇవేం లేకుండా బిర్యానీ వేస్తే కడుపుకి దానికి కావాల్సింది రాలేదు కాబట్టి ఇంకా అని చెప్తుంది. రైట్. ఇప్పుడు నా కొన్ని డిసీజెస్ గురించి, అంటే కొన్ని ఫుడ్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో గుడ్ ఆర్ బ్యాడ్ ఎందుకు అనేది చెప్పండి. ఓకే, ఒక్కొక్క లిస్ట్ చెప్తాను నేను, అది గుడా బ్యాడా, ఒకవేళ బ్యాడ్ అయితే ఎందుకు, గుడ్ అయితే ఎందుకు. ఓకే, కూల్ డ్రింక్ అనేది ఎంతవరకు మనకి బెనిఫిట్, అండ్ ఇది గుడా బ్యాడా? ఆన్సర్ మీకే తెలుసు. అంటే నాట్ ఎట్ ఆల్ గుడ్, ఎందుకంటే డైరెక్ట్ చక్కెర కదా అది. అదే నాట్ ఎట్ ఆల్ గుడ్, నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్. రైట్. బర్గర్ కూడా ట్రాన్స్ ఫ్యాట్స్ కిందకి వస్తుంది. ట్రాన్స్ ఫ్యాట్, ఎందుకంటే మీరు ఆ బర్గర్ చేసి పెట్టారు అనుకోండి, అది అంతా ఎన్ని నెలలైనా ఉంటుంది అలానే. కరెక్ట్. ఓకే, రైస్ లో కూడా వైట్ రైస్ అంటున్నాను నేను. ఇక బ్రౌన్ రైస్ అనేది మంచిది చెడ్డది రెండు పర్స్పెక్టివ్ చెప్తా. అది ఇంతకుముందు చెప్పాను, ఎవరైతే యాక్టివ్గా వర్క్ చేసుకుంటారో వాళ్ళకి మంచిది. సెడెంటరీగా ఉన్నారు అనుకోండి, అది ఎక్కువ క్వాంటిటీలో తిన్నా కూడా నో యూస్, ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ ఫ్యాట్ అనమాట. అట్లా ఆ పర్స్పెక్టివ్. కొంతమందికి ఇది డైలీ లైఫ్ స్టైల్లో మ్యాండేటరీగా ఉంటున్నాయి 2-3 ఐటమ్స్. దాంట్లో ఫస్ట్ వన్ ఇడ్లీ మంచిదే. ఎనీథింగ్ ఈజ్ ఇన్ మోడరేషన్ ఇస్ గుడ్.
రైట్. కాకపోతే పని కూడా చేయాలి అందుకని ఇడ్లీ తీసుకోవడంతో. సో దోశ సేమ్ ఇంకా అది కూడా అంతే. మామూలుగా ఏదైనా ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్పేది కాప్స్ క్వాంటిటీ మన మీల్లో 20-25% పెట్టుకొని మిగతా వెజిటేబుల్స్ ప్రోటీన్తో కాంపన్సేట్ చేస్తే సరిపోతుంది. రైట్. బిర్యానీ ఇంట్లో చేసుకోవడం మంచిది. ఇంకా అప్పుడప్పుడు బయట తినడం అనేది ఓకే, నో ఇష్యూస్. ఎందుకంటే ఇంకా మనము అది కూడా తినకపోతే కష్టం. అదే పని కూడా సమోసా అనేది ఇంట్లో చేసిందా బయట చేసిందా అనే దాన్ని బట్టి మంచి ఆయిల్లో కుక్ చేసుకొని తింటే ప్రాబ్లం ఏం లేదు అప్పుడప్పుడు. రైట్. ఈ హాట్ చిప్స్ అనేది కొన్ని ఉంటాయి కదా స్టోర్స్, దాంట్లో అన్నీ కూడా ఉంటాయి. హాట్ చిప్స్, బనానా చిప్స్, ఇట్లా డిఫరెంట్వి. సో అవి కూడా ఎంతవరకు మంచిది అంటారు? ఇవన్నీ మంచి అంటే ఫుడ్సే, కాకపోతే ఆయిల్ రీసైక్లింగ్ చేసి యూజ్ చేసి అదే చెప్తున్నా. మనం అవి ఇంట్లో చేసుకొని అప్పుడప్పుడు తినొచ్చు, నో ఇష్యూస్. కానీ అదే పనిగా కంటిన్యూస్ గా కొంతమందికి అవి లేకపోతే ముద్ద దిగదు. రోజు లంచ్ లో మంచిగా అలాగే అది మంచిది కాదు. రైట్. టీ, కాఫీ. ఇంకా టీ అంటే పెద్ద కాంట్రవర్షియల్ టాపిక్ ఇది. అంటే చిన్న సజెషన్ ఏమంటే ఒక డైలీ 5-6 టైమ్స్ కాకుండా ఒక బాడీకి ఒక వ్యక్తికి అలవాటు ఉంది, ఇప్పటి నుంచో ఉంది అనుకోండి, వాళ్ళు 1 to 2 వరకు తీసుకోవచ్చు. ఓకే. ఒక వ్యక్తికి అలవాటు లేదు, అప్పుడే అలవాటు అయింది, కానీ ఆ టీ తాగడం వల్ల ఆయనకి హార్ట్ బర్నింగ్ కానీ అసిడిక్ కానీ ఇట్లా వస్తున్నాయి అనుకోండి, వాళ్ళు ఆపేయాలి అంతే. ఎందుకంటే ఇంకా మన తాతలు వీళ్ళందరూ అవి కదా, కాబట్టి ఎనీథింగ్ ఇన్ మోడరేషన్ ఇస్ గుడ్, నో ఇష్యూస్. సో ఈ మధ్య కాలంలో కొంచెం ఆర్గానిక్ ఫుడ్ అనేది కొంచెం ఎక్కువ అయిపోయింది. కొంత దగ్గర ఈ ఆర్గానిక్ ఫుడ్ అని చెప్పేసి మిల్లెట్ బేస్డ్ ఫుడ్ అని చెప్తున్నారు. సో వీటిని కూడా మనం ఎంతవరకు తీసుకోవచ్చు అండ్ ఎంతవరకు బెటర్ ఇది? ఎందుకంటే ఒక రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు, రెస్టారెంట్స్కి కాకుండా మాల్కి వెళ్ళినప్పుడు, లేదంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ రిలేటెడ్ వెళ్ళినప్పుడు, ఒకటేమో ప్రాసెస్ బేస్డ్ ఫుడ్ అనేది రెస్టారెంట్ కనిపిస్తుంది, ఇంకోటేమో మిల్లెట్ ఆర్గానిక్ బేస్డ్ అనేది కనిపిస్తుంది. సో రెండిట్లో ఏది బెస్ట్ అంటారు? ఇక్కడ మీరు అవి కొంతమంది ఇప్పుడు మనం ఇవన్నీ పక్కకు పెడితే మనము ఎక్కడికి వెళ్ళినా మనకి ఒక బ్యాలెన్స్ తెలియాలి. ఓకే. ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మనము రైట్గా ఎలా తినాలో తెలిసిందనుకోండి, ఉన్న ఫుడ్లలో బెస్ట్ పిక్ చేసుకుంటాం. అది మీరు మిల్లెట్స్ అయినా నార్మల్ రెస్టారెంట్ ఏదైనా కానీ, అవునా కదా? సో కాబట్టి పిక్కింగ్ ద బెస్ట్ ఫ్రమ్ ద వర్స్ట్ అది ఇంపార్టెంట్ అంతే. ఎందుకంటే ప్రతిసారి మనకు మిల్లెట్లు కనబడవు, అవునా కదా? ప్రతిసారి మంచివి కనబడవు. ఏ సందర్భంలో అయినా ఇప్పుడు మనము సోషల్ పర్సన్స్, ఫంక్షన్స్ ఉంటాయి, పార్టీస్ ఉంటాయి, ట్రావెల్స్ ఉంటాయి, వీటిలలో ఎలా తినాలో తెలుసుకోవాలి, కానీ వాటి నుంచి మనం దూరం పోలేం. ఉన్న దాంట్లో మోడరేషన్, బ్యాలెన్స్ అది చేసుకున్నా కూడా మీరు హ్యాపీగా హెల్తీగా ఉండొచ్చు. అట్లా కొందరికి హెల్త్ బాగుందా లేదా అని చెప్పేసి ఎందుకు చెక్ చేసుకోవాలి? అండ్ చాలామంది ఏంటంటే డైలీ ఆఫీస్లోకో లేదంటే బిజినెస్లలోకో స్కూల్స్ కాలేజ్లోకి వెళ్తుంటారు, నేను చూడడానికి చాలా బాగున్నా కదా అని చెప్పేసి అలానే పోతుంటారు. ఎప్పుడు కూడా వాళ్ళు హెల్త్ బాగుందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోరు, ఎందుకంటే అన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి. ఎప్పుడైతే హాస్పిటలైజ్డ్ అవుతారో అప్పుడే అన్ని డాక్టర్లు టెస్టులు రాస్తారనమాట. సో అందుకోసం ఫ్రీక్వెంట్గా ఒక మనిషి హెల్త్ బాగుందా లేదా అని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలి అండ్ ఎప్పుడెప్పుడు చెక్ చేసుకుంటే బాగుంటుంది? ఇక్కడ 3 పర్స్పెక్టివ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాడు అనుకోండి, అది వెయిట్ లాస్ కానీ ఏదన్నా పెట్టుకొని హెల్త్ పైన వర్క్ చేస్తున్నారు. అట్లాంటి సినారియోస్ ఉన్న వాళ్ళు 3 monthsకి చెక్ చేసుకోవాలి. సో ప్రోగ్రెస్ ఎలా ఉంది తెలియాలి కదా. ఇంకా ఎటువంటి లేదు, నార్మల్ ఒక కామన్ పర్సన్ తెలుసుకోవాలి అంటే ఎవ్రీ 6 monthsకి చెక్ చేయించుకోవడం మంచిది ఇప్పుడున్న సినారియోలో. సో ఫుల్ బాడీ చెకప్, ఈ HbA1c కానీ, లిపిడ్ ప్రొఫైల్, లివర్ ఫంక్షన్ టెస్ట్, CBP అండ్ ఇన్సులిన్, ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్, ఫాస్టింగ్ గ్లూకోజ్ లెవెల్, ఇవన్నీ వైటమిన్ D కానీ B12 డెఫిషియన్సీస్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇది చెక్ చేసుకోవాలంటారు. ఇక్కడ కూడా ఒకటి యాడ్ ఆన్ చేస్తే బాగుంటుందని అనిపించింది నాకు. అంటే ఇప్పుడు అవేర్నెస్ వల్లనో ఇట్లా చెక్కింగ్ అంటే పోయి చెక్ చేసుకుంటారు, కానీ చాలామందికి ఆ టెస్ట్లు అయిపోయిన తర్వాత రిపోర్ట్లు చూడడం కూడా వాళ్ళకి తెలియదు, అంటే ఏది తక్కువ ఉంది ఏది ఎక్కువ ఉంది, ఎందుకంటే వాళ్ళు తీసిన వాళ్ళు కూడా ప్రాపర్గా క్లారిటీ లేదు. సో నా ఈ చెకప్ అయిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్తే కరెక్ట్ ఇది?
ఎవరు కరెక్ట్ మనకి దీనికి సంబంధించిన గైడెన్స్ ఇవ్వగలుగుతారు? అక్కడ ఉండే రీడింగ్స్ ఇప్పుడు న్యూట్రిషనిస్ట్లు చూస్తారు, డాక్టర్స్ చూస్తారు. మీ ఫ్యామిలీలో ఎవరైనా డాక్టర్స్ ఉన్నా వాళ్ళకి పంపించవచ్చు, లేదా మీ ఫ్యామిలీలో ఎవరైనా న్యూట్రిషనిస్ట్ లేదా హెల్త్ కోచెస్ ఉన్నా కూడా వాళ్ళకి పెట్టవచ్చు అనమాట. అక్కడ వాళ్ళు అసెస్ చేసి ప్రజెంట్ స్టేటస్ చెప్పగలుగుతారు. సో ఆ సినారియోస్లో ఇప్పుడు మనకి అవి తెలుసుకోగలిగితే సరిపోతుంది. సో చెకప్ ఇంటర్నల్ పర్స్పెక్టివ్లో ఇవి చేయాలి మెడికల్ రిపోర్ట్స్. కొంతమందికి ఇంటర్నల్గా బాగానే ఉంటారు కానీ ఎక్స్టర్నల్గా వెయిట్ ఉంటారు. అక్కడ బాడీ కాంపోజిషన్ చెకప్ చేయించుకోవాలి. ఇంకోటి మనం హెల్దీగా ఉన్నామా లేవా అని చెప్పేసి కూడా కొన్ని స్టేజెస్ అనేది ఉంటాయా? ఎట్లా ఏం స్టేజెస్ ఏంటి కొంచెం అవి అంటే ఇక్కడ స్టేజెస్ అని స్పెసిఫిక్ అని కాదు. నాకు ఇన్ని సంవత్సరాల అనుభవంలో నాకు అర్థమైంది ఏమంటే, ఫస్ట్ స్టేజ్లో ఉండే వాళ్ళు ఏమంటే వాళ్ళకి ఎనఫ్ మజిల్ ఉంటుంది, ఎనఫ్ పర్సంటేజ్ ఆఫ్ బాడీ ఫ్యాట్, అన్ని మెడికల్ పారామీటర్స్ నార్మల్ ఉంటాయి, ప్లస్ ఫిజికల్గా మెంటల్గా అన్ని ఏరియాస్లో బాగున్నారు, ఏజ్తో సంబంధం లేదు. సో ఇవన్నీ బాగున్నాయి అనుకోండి. సో వాళ్ళు ఫస్ట్ స్టేజ్లో ఉన్నారు. వీళ్ళు ఆరోగ్యంగా ఉన్నారని చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకే తెలుసు, ఎందుకంటే వాళ్ళు ఎక్స్క్లూజివ్ వర్క్ చేసే దాంట్లో మీద. ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ ఏమంటే హెల్దీగా అంటే ఎటువంటి ఇష్యూస్ ఉండవు కానీ వెయిట్ ఒక 5 to 15 kgs మధ్యలో పెరుగుతూ వస్తారు, స్లోగా పెరుగుతూ వస్తారు. వాళ్ళ బ్లడ్ రిపోర్ట్స్లో గుడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంటుంది, HDL, ట్రైగ్లిజరైడ్స్ ఇంక్రీజ్ అవుతుంటాయి, అండ్ బెల్లీ ఫ్యాట్ స్లోగా వస్తుంటుంది. ఓకే, అండ్ దాంతోపాటు ఈ నెక్ ఏరియాలో, థై ఏరియాస్లో, ఆర్మ్ పిట్స్లో స్కిన్ డార్క్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇవి మీరు ఎన్ని క్రీములు పెట్టినా పోవు. ఇవేమంటే ఎక్కువ ఇన్సులిన్ లెవెల్స్ ఉండడం వల్ల వచ్చే సిమ్టమ్స్ అనమాట. సో ఈ సిమ్టమ్స్ ఉన్నాయంటే వాళ్ళు సెకండ్ స్టేజ్లో ఉన్నారని అర్థం. దీన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టేజ్ అంటారు. సో అండ్ ఇది ఒకటి. అండ్ థర్డ్ స్టేజ్ వచ్చేసి ఇది కూడా దాటేసి HbA1c లెవెల్స్ వచ్చేసి వాళ్ళకి ప్రీ డయాబెటిక్ రీడింగ్స్ వస్తాయి. 5.6, 5.7 to 6.3 మధ్యలో వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన సిమ్టమ్స్ అన్నీ వస్తే ఇంకొంచెం వెయిట్ పెరుగుతూ, కొంచెం క్రేవింగ్స్ పెరుగుతూ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయి అంటే వాళ్ళు ప్రీ డయాబెటిక్లు ఉన్నాయి. ఇది థర్డ్ స్టేజ్. ఫోర్త్ స్టేజ్ వచ్చేది ఇంకేం లేదు, డయాబెటిక్, PCOD, డిజీజెస్, ఈ స్టేజెస్లో. సో నాకున్న దాంట్లో ఏమంటే ఫస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారని చెప్పాల్సిన అవసరం లేదు. డిజీజ్లో ఉన్న వాళ్ళకి డాక్టర్స్ వాళ్ళకు ఒక ప్యాటర్న్ రన్ అవుతుంటుంది. కానీ మధ్యలో ఉన్నారు చూసారా, మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని తెలియదు, వీళ్ళకి ప్రీ డయాబెటిక్ అనేది కూడా తెలియదు. అట్లా నేను చాలా రిపోర్ట్స్ అసెస్ చేస్తాను కదా ఎవ్రీడే. 14 years, 19 years వాళ్ళకి ప్రీ డయాబెటిక్ రీడింగ్స్ వచ్చి, కొంతమంది ఆ రిపోర్ట్స్ చూసి నేను చెప్తే చేయించుకున్న తర్వాత చూసి డాక్టర్కి పోయి కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు చాలా. అది యంగ్స్టర్స్. సో అదే ఇప్పుడు ఇవి రీడింగ్స్ ఎందుకు అనేది వాళ్ళ బ్యాక్ ఎండ్లో ఏం జరిగిందో తెలియాలి. అది ఇంపార్టెంట్. కొంతమందికి లైఫ్ స్టైల్ ఎలా ఉందనే దాన్ని బట్టి ఉంటుంది. సో కాబట్టి అవన్నీ చూసుకొని చేయాలి. కాకపోతే మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏమంటే ఈ సెకండ్, థర్డ్ స్టేజ్లోనే 90% ఆఫ్ ఇండియన్స్ ఉన్నారు. కానీ వాళ్ళకి మీరు ఆ స్టేజ్లో ఉన్నారని చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు ఈ పాడ్కాస్ట్లో నేను చెప్పదలుచుకుంది ఏమంటే ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, మీరు రిపోర్ట్స్ చెక్ చేయించుకుంటే మీకు తెలుస్తుంది. అంటే వీళ్ళు చాలామంది టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఒక మొబైల్ కొంచెం స్క్రాచ్ వచ్చిన దానిపైన కవర్ ఇమీడియట్గా చేంజ్ చేస్తారు. అలానే ఏదైనా డ్రెస్ రిలేటెడ్ కావాలంటే ఏదైనా ఒకేషన్ లేకుండా ఇమీడియట్గా కొని పడేస్తారు. ఏదైనా మంచి రెస్టారెంట్కి వెళ్ళిపోవాలంటే ఆలోచించకుండా చేసి పడేస్తారు. పార్టీ ఎవరైనా అడిగితే మనం ఇస్తామని ఇచ్చి పడేస్తారు. కానీ ఒక హెల్త్ చెకప్ చేసుకోమంటే 100 సార్లు ఆలోచిస్తారు. సో ఇప్పుడు అది చేసుకుంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఎన్ని గనం బయటపడతాయి. సో దట్ ఇమీడియట్గా దానిపైన మనం రియాక్ట్ కావచ్చు. సామెత ఉంది కదా, ఇది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునేవాడు. సో అట్లాంటి స్టేజ్కి అనేది వీళ్ళు వస్తున్నారు. సో అందుకోసం ఇప్పుడు చెప్పినందుకన్నా కొంచెం రియలైజ్ అయ్యి ఇమీడియట్గా హెల్త్ చెకప్ అనేది చేయించుకుంటే, ఎస్పెషల్లీ పేరెంట్స్ కూడా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు చేసుకొని అండ్ వాళ్ళ పిల్లలకు కూడా చేపిస్తే ఒక ఫ్యామిలీ బేస్డ్ హెల్త్ చెకప్ ప్యాకేజ్లు కూడా ఈ మధ్యలో చాలా వచ్చేసినాయి. ఒకప్పుడు చాలా ఫ్లెక్సిబుల్ ఉంది, చెక్ చేస్తున్నారు. ఈజీ అయింది. ఇంతకుముందు అంటే కష్టం ఉంది కానీ ఇప్పుడు చాలా ఈజీ అయింది. కాకపోతే చేయించుకోవాలనే విషయము చాలా మందికి తెలియదు. అదొక్కటి చేసుకోగలిగితే చాలా ఉపయోగపడుతుంది. సో అప్పటి నుంచి మనం చాలా డిస్కషన్స్ అనేది చేస్తున్నాం కదా, కొంచెం మీ దృష్టిలో అంటే మీ ప్రకారంగా ఒక కామన్ పీపుల్కి కామన్గా డైలీ లైఫ్లో
కామన్ డైట్గా చెప్పండి ఏదన్నా. కామన్ డైట్ని ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే యూనివర్సల్గా చాలామంది చెప్పేది బ్యాలెన్స్డ్ అండ్ న్యూట్రిషియస్గా తినడం ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ప్లాన్ అనేది ఎట్లా అంటే ప్లేట్లో ఒక 50% వెజిటేబుల్స్, ఒక 20% కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ అంటే ఇంతకుముందు చెప్పినట్టు అన్నం కానీ, రొట్టె కానీ, చపాతి కానీ, మిల్లెట్స్ కానీ, కినో ఇవన్నీ వస్తాయి. 20% అంటే వాళ్ళకున్న యాక్టివిటీని బట్టి 25% చేసుకోవచ్చు. 25% వచ్చేసి ప్రోటీన్. ఇది బ్యాలెన్స్డ్ మీల్. దాంట్లో మళ్ళీ ఒక 5 to 10% గుడ్ ఫ్యాట్స్, గీ కానీ, మంచి నట్స్ అండ్ సీడ్స్ కానీ, ఫిష్ కానీ ఇవి యాడ్ చేసుకోవాలి. అక్కడ వాళ్ళకి గుడ్ ఫ్యాట్స్ వస్తాయి. సో గుడ్ ఫ్యాట్స్ వచ్చినాయి, ఆకుకూరలు కూరగాయల నుంచి వైటమిన్స్ అండ్ మినరల్స్, ఫైబర్ వచ్చింది, కార్బోహైడ్రేట్స్ వచ్చాయి, ఫైబర్ వచ్చింది, ప్రోటీన్తో పాటు ప్రోటీన్ వస్తుంది. ఇది ఒక బ్యాలెన్స్డ్ మీల్ అనమాట. ఈ బ్యాలెన్స్డ్ మీల్ తింటూ వారానికి ఒక 3 నుంచి 5 గంటలు వర్కౌట్ చేస్తూ మంచి నిద్ర ప్యాటర్న్ పెట్టుకుంటూ మెంటల్గా ఏదన్నా ఒక స్పిరిచువల్గానో లేదంటే బుక్ చదవడం అలవాటు చేసుకోవడము, ఇలాంటివి ఏదన్నా. ఇంకా ఉమెన్ అయితే పూజలు కానీ ఇట్లా చాలా ఉంటాయి మన మైండ్ని ప్రశాంతంగా చేసేది. సో అట్లాంటివి పెట్టుకోవడము. దాంతోపాటు మంచి ఈ బ్యాలెన్స్డ్గా ఈ 4 ప్యాటర్న్ చేయగలిగితే హెల్తీగా అద్భుతంగా ఉండొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు కన్నా పాసిబిలిటీస్ ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈవెన్ 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు కూడా బతుకోగలగవచ్చు అనే సైన్స్ వస్తున్నాయి ఇప్పుడు. చాలా టెక్నాలజీ పెరిగింది. దాన్ని యూటిలైజ్ చేసుకునే విధానము అనేది చాలా మందికి తెలియదు. సో కాబట్టి చాలా మంది దాని మీద రీసెర్చ్ కూడా చేస్తున్నారు. రైట్. సో ఇప్పుడు డైట్ రిలేటెడ్ అయితే మీరు మంచిగా ఒక బాగా చెప్పారు. అలానే ఇది ఎంతైతే డైట్ అనేది మనకి ఇంపార్టెంటో దీంతో పాటు వాటర్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి అసలు వాటర్ ఇంపార్టెన్స్ ఏంటి మన బాడీకి, అండ్ రెండోది వాటర్ అనేది ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి. ఎందుకంటే కొంతమంది ఎక్కువ హాట్ వాటర్ తాగుతారు, కొంతమంది చల్ల వాటర్ తాగుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి చల్ల వాటర్ తాగింది మైండ్ సెట్ అయితే లేదు వాళ్ళకి. కొంతమంది ఇక వామ్ వాటర్ తాగుతారు, కొంతమంది ఇక నార్మల్ వాటర్ తాగుతారు. కొంతమంది ఉంటారు మినరల్ వాటరే తాగుతారు, ఇంకొంతమంది ఉంటారు ఎక్కడ పడితే అక్కడ ఆ వాటర్ తాగుతుంటారు. సో ఇవన్నిట్లో కూడా కొంచెం డిఫరెన్స్ ఏంటి, ఏది తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, అసలు ఎందుకు తీసుకోవాలి? వాటర్ అనేది బేసిక్. సో అది చాలా ఇంపార్టెంట్ మనకి. కాకపోతే ఇప్పుడు మన ప్రతి బాడీలో ప్రతి ఒక్క సెల్కి వాటర్ కావాలి, అవునా కదా? సో వాళ్ళు ఎలాంటి వాటర్ అన్నా తీసుకొనియండి. ఎందుకంటే ఒక్కరొక్కరు బాడీ అడాప్టబిలిటీ ఒకలాగా ఉంటుంది. ఎవరికి మినరల్ వాటర్ పడవు, ఎవరికి ట్యాప్ వాటరే పడతాయి. అట్లా ఉంటాయి, కొంత బాడీ అట్లా అడాప్ట్ చేసుకుని ఉంటుంది. సో కాబట్టి ఎవరు ఏది తాగినా కానీ 2 సినారియోస్ అనమాట వాళ్ళు చూసుకోవాల్సింది. ఒకటి ఎనఫ్ తాగుతున్నారా లేదా. ఓకే, ఎనఫ్ తాగుతున్నా అంటే బాడీ బాగా హీట్ ఎక్కడం కానీ ఇట్లాంటివి ఉన్నాయంటే వాళ్ళ వాటర్ క్వాంటిటీ తగ్గిపోతుంది, డిహైడ్రేట్ అవ్వడం కానీ ఇట్లాంటి సినారియోస్లో వాళ్ళు వాటర్. కాకపోతే ఒకవేళ వాళ్ళు డిహైడ్రేట్ అవుతున్నారు, వాటర్ తాగినా కూడా వాళ్ళకి అది సరిపోవట్లేదంటే సాల్ట్స్ తక్కువ ఉంటాయి. కాబట్టి వాటర్లో ఒక పించ్ ఆఫ్ రాక్ సాల్ట్, ఇంత నిమ్మకాయ పిండుకొని తాగారంటే ఎలక్ట్రోలైట్స్ వస్తాయి అన్నమాట. ఉన్న వాటర్ బాగా హోల్డ్ అవుతుంది. సో కాబట్టి అక్కడ వాళ్ళకి ఎక్కువసేపు ఎనర్జీ కానీ వాటర్ డిహైడ్రేట్ కాకుండా హెల్ప్ అవుతుంది. సో ఆ సినారియోలో చేసుకోవచ్చు. ఎందుకంటే బాడీ అడుగుతుంది. ఇప్పుడు నాకు దాహం అవుతుంది అనుకోండి, నేను వాటర్ తాగుతా, అవునా కదా? సో కాబట్టి బాడీని అర్థం చేసుకొని బాడీ ఏం చెప్తుందో అది చేయాలి, అది ఇంపార్టెంట్. ఆ సినారియోలో ఇంత క్వాంటిటీ, ఎందుకంటే చెప్పిన ప్రతి క్వాంటిటీ ప్రతి ఒక్కరికి వర్కౌట్ అవ్వదు. సో కాబట్టి మన బాడీని మనం అండర్స్టాండ్ చేసుకోగలిగితే ఎప్పుడు అవసరం ఉందో తెలుస్తుంది. అట్లా ఈ చల్ల వాటర్ రిలేటెడ్ అట్లా ఏం లేదండి, ఎవరి సినారియోస్ వాళ్ళకి. సో అలానే ఈరోజు కొంతమంది రీల్స్ అనేది చేస్తున్నారు. ఏంటంటే ఇగో ఇది చేస్తే డీటాక్స్ అవుతుంది, ఇది చేస్తే మీ లివర్ క్లీన్ అవుతుంది అని చెప్పేసి కూడా ఈ మధ్య కాలంలో కొంతమంది చెప్తున్నారు. అసలు ఎగ్జాక్ట్గా ఏం చేస్తే డీటాక్స్ అవుతుంది, ఎగ్జాక్ట్గా ఏం చేస్తే లివర్ క్లీన్ అవుతుంది, అండ్ అలానే ఈ డీటాక్స్ అనే మీనింగ్ కూడా ఏంటి? డీటాక్స్ మీనింగ్ ఏమంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ని బయటికి పంపించడం, ఇది దీని మీనింగ్. కాకపోతే ఏమంటే మనము ఒక లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం తింటూ, ఓకే, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని వింటారు, 8 hours తినడము, 16 hours ఫాస్ట్ చేయడం అని. అట్లా కొంచెం కంటిన్యూస్గా తినకుండా ఒక ప్యాటర్న్ పెట్టుకొని మనం తింటూ ఎక్కువ గ్యాప్ ఇవ్వగలిగితే మోడరేషన్లో లివరే డీటాక్స్ చేస్తుంది. లివర్ ఉన్నదే, లివర్ పనే అది. ఓకే, సో కాబట్టి అది ఇప్పుడు మనం తీసుకున్న ప్రతి ఒక్క ఫుడ్ అది ప్రాసెస్ చేస్తే బ్లడ్ స్ట్రీమ్లోకి వస్తుంది. కాబట్టి
అందుకనే మనం చూస్తే మందులు వేసుకున్నప్పుడు కానీ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు అయినా ఫస్ట్ పోయేది లివరే, ఎందుకంటే దాని ఇంపాక్ట్ అది తీసుకుంటుంది మ్యాక్సిమం. సో కాబట్టి ఆ విధంగా ఇది డీటాక్స్ అనేది పలానా డ్రింక్ తీసుకోండి డీటాక్స్ అవుతుంది, పలానా ఇది తీసుకోండి ఎప్పుడైనా ఒక సింగిల్ ఫుడ్ కానీ ఒక సింగిల్ డ్రింక్ కానీ మిరాకిల్స్ చేయవు. ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ ఆల్. ఫుడ్ కావాలి, వాటర్ కావాలి, అవునా కదా, ఇవన్నీ ఒక కాంబినేషన్ ఉంటేనే. సరే మనం డీటాక్స్ డ్రింక్స్ ఏదైనా తీసుకున్నాం, మిగతా ఫుడ్ తినలేదు, సరిగ్గా లేమనుకోండి, ఏం చేస్తాం? పెద్ద ఉపయోగం లేదు కదా అట్లా. సో కాబట్టి అదేం పెద్దగా అట్లాంటివి పెట్టుకోకుండా, అంటే ఇంకొన్ని సినారియోస్లో ఏమంటే గట్ క్లెన్జింగ్ అని కూడా ఉంటాయి. కొంతమందికి గట్లో గుడ్ బ్యాక్టీరియా ఉండదు. సో వాళ్ళకి ప్రోబయోటిక్స్ కానీ లేదంటే గుడ్ బ్యాక్టీరియా ఇంక్రీజ్ అయ్యే ఫుడ్స్, ఫర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకోవడం, ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ ఇవన్నీ కూడా అక్కడ హెల్ప్ చేస్తాయి. అంటే నేను ఓవరాల్ చెప్పాలనుకుంటున్నది ఏంటంటే ఓవరాల్ ఆడియన్స్ కన్నా ఇండివిజువల్ వాళ్ళకున్న పరిస్థితిని బట్టి డాక్టర్ ఎట్లయితే ట్రీట్ చేస్తారో దట్ ఈస్ నథింగ్. అంటే సేమ్ ఇక్కడ కూడా అదే, ఆ పర్సన్ పరిస్థితి ఏమి ఆబ్జెక్టివ్ ఉంది, దేనికోసం వచ్చారు, దానికి మనం ఏం చేయాలి, ఇదంతా బ్యాక్ అండ్ హిస్టరీని బట్టి చేయాలి. ఓవరాల్గా అంటే మాత్రం ఇది రైట్. ఇప్పటి వరకు మీరు చాలా మందికి ట్రాన్స్ఫర్మేషన్ అనేది చేశారు కదా. సో ఈ జర్నీ మొత్తంలో కూడా మీరు వెనక్కి తిరిగి చూస్తే కొన్ని బెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీస్ మీకు ఉంటాయి. సో అట్లాంటి ఒక బెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి మీకు కూడా ఇన్స్పైర్ చేసింది? రీసెంట్గానే వచ్చింది, చాలా ఉన్నాయి ఎందుకంటే చాలా చేశాం కాబట్టి. ఇంకా మీరు రీసెంట్గా అంటే అడిగారు కాబట్టి, మొన్న ఈజ్ ఎ ఫిట్నెస్ ట్రైనర్, అంటే కొంచెం దాని మీద వర్క్ చేస్తున్నాడు. ఆయనకేమంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ లేక ఎట్లనో అలా చేసి మజిల్ పోగొట్టుకున్నాడు, మజిల్ తగ్గిపోయింది, ఆయన అనుకున్న ట్రాన్స్ఫర్మేషన్ రావట్లేదు. సో ఆయన ఏం చేశాడంటే, నా పేజ్ అట్లా కనిపించింది ఇన్స్టాగ్రామ్లో, న్యూట్రిషనిస్ట్ కార్తిక్ అని వెతికితే, అంటే చూస్తే వచ్చింది ఫీడ్లో, చూసి అప్పటి నుంచి ఫాలో కొట్టి జస్ట్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని యూటిలైజ్ చేసుకొని ఆయన సొంతంగా ఆయనకున్న ఇన్ఫర్మేషన్ని నా దగ్గర నా రీల్స్లో ఉన్నది తీసుకొని 6 ప్యాక్ తెచ్చుకున్నాడు ఆయన. 5 to 6 months లోపలనే అనుకుంటుంది ట్రాన్స్ఫర్మేషన్. ఆయన అప్రిషియేట్ చేస్తూ, ఇన్ని రోజులు నాకు ఆ నాలెడ్జ్ లేక ఉన్నిందా, కానీ నేను మీ రీల్స్ చూసే ఆ నాలెడ్జ్ గెయిన్ చేసుకొని నేను నా ట్రాన్స్ఫర్మేషన్ పైన వర్క్ చేశానండి అని చెప్పారనమాట. దట్ ఈస్ అంటే చాలా బాగా అనిపించింది. ఇప్పుడు నేను గైడ్ చేయడము వేరు, నేను చేసిన ఆ రీల్స్ కానీ ఆ వీడియోస్ కానీ ఎంతోమందికి ఈ విధంగా ఉపయోగపడి వాళ్ళ హెల్త్ని పైనంగా ఇన్స్పైర్ చేసుకొని వాళ్ళు వాటిపైన వర్క్ చేసుకొని రిజల్ట్స్ తెచ్చుకోవడం అనేది ఇంకా దాని మించిన సాటిస్ఫాక్షన్ ఏముంటుంది అట్లా. సో ఎవరైతే ఇప్పుడు న్యూ ఇయర్ కాబట్టి కొంచెం కొత్త సంవత్సరం, కొత్త మంత్, అవును, అంటే జనవరి మంత్ మోటివేషన్ మంత్. సో ఇప్పుడు కొంతమంది అట్లా ఫిట్నెస్ గోల్ అనేది తీసుకుంటారు. సో ఈ ఫిట్నెస్ గోల్ తీసుకొని ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటారో ఈ జర్నీని, సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సింపుల్. ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన పని ఏమంటే వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలి. ఎక్కడున్నారో తెలుసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళు మెడికల్ చెకప్ చేయించుకోవాలి ఒకటి. సెకండ్ థింగ్ ఏమంటే ఒక బాడీ కాంపోజిషన్ స్కేల్ కొనుక్కొని, ఓకే, లేదంటే వాళ్ళు వెళ్ళే జిమ్లో అయినా ఉంటాయి, సార్ చూసుకొని, లేదంటే ఆన్లైన్లో 1000-1500 పెడితే వస్తాయి మంచివి, ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకొని వాళ్ళ బాడీ కాంపోజిషన్ రిపోర్ట్ తీసుకోవాలి. నా బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉంది, మజిల్ పర్సంటేజ్ ఎంత, ఇవన్నీ చూపిస్తుంది. సెగ్మెంటల్గా హ్యాండ్స్లో, లెగ్స్లో, కోర్లో ఎంత ఉంది కూడా చూపిస్తాయి ఆ స్కేల్స్. సో విచ్ ఇస్ వెరీ గుడ్. సో అలా తెలుసుకుంది. సో ఇది నా ప్రోగ్రెస్, మెడికల్ రిపోర్ట్స్ ఇలా ఉన్నాయి. సో ఈ 2 సినారియోస్ని పెట్టుకొని ఒక ప్రాపర్ గైడెన్స్ తోటి వాళ్ళు దాన్ని చేంజెస్ చేసుకుంటూ వచ్చారనుకోండి, మళ్ళీ ఎవ్రీ వెయిట్ ఎప్పుడైనా కూడా ఎవ్రీడే చెక్ చేసుకోకుండా వీక్ చెక్ చేసుకోవాలి. మజిల్ తగ్గట్లేదు, ఫ్యాట్ మాత్రం తగ్గుతుంది అంటే గుడ్, లేదు అంటే మీరు ఇమ్మీడియట్గా చేంజెస్ చేసుకోవాలి. సో అది ఆ సినారియో చేసుకుని ఎవ్రీ 3 monthsకి మళ్ళీ మెడికల్ రిపోర్ట్స్ తీసుకొని మారినాయా లేదా అని చెక్ చేసుకోవాలి. లేదు వాళ్ళకి అసలు ఆ నాలెడ్జే లేదంటే మీ దగ్గరలో ఉన్న హెల్త్ కోచ్ కానీ న్యూట్రిషనిస్ట్ కానీ వాళ్ళ హెల్ప్ తీసుకున్నా కూడా అంటే మీకు ఒక ప్యాటర్న్ తెలుస్తుంది.
సో థ్యాంక్ యూ సో మచ్ మీ యొక్క వాల్యుబుల్ సమయాన్ని మాకు ఇంతసేపు ఇక్కడ ఇచ్చినందుకు. అసలు తెలిసి తెలియకుండానే ఎన్నో విషయాలు అనేది ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ ద్వారా నేను కూడా నేర్చుకున్నాను అండ్ చాలామంది మీరు కూడా నేర్చుకున్నారని నేను భావిస్తున్నాను. అండ్ దయచేసి ఈ పాడ్కాస్ట్ని ఎవరైతే ఇప్పటివరకు చూసారో ఇది మీ దగ్గర వరకే కాకుండా మీ ఫ్యామిలీ గ్రూప్స్లో, ఫ్రెండ్స్ గ్రూప్లో అండ్ మీకు ఎవరైతే ఇష్టమో వాళ్ళకి ఇది మ్యాండేట్గా చూడమని రికమెండ్ చేయండి. ఎందుకంటే ఈ పాడ్కాస్ట్ చూడడం ద్వారా మీకైతే అర్థమైంది ఎంత హెల్త్ని అయితే మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు అండ్ ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు అని చెప్పేసి. సో అట్లనే ఇది మీరు వేరే వాళ్ళకు కూడా షేర్ చేసి సో వాళ్ళ జీవితంలో కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ అని మీరు కూడా ప్లే చేయండి. ఎందుకంటే మా జాబ్ ఇక్కడ అయిపోయింది ఈరోజు, ఇప్పుడు మీది స్టార్ట్ అవుతుంది. సో ఇది మీరు కూడా ట్రాన్స్ఫార్మ్ అయ్యి వేరే వాళ్ళకు కూడా ట్రాన్స్ఫార్మ్ చేయాలి. సో చేయాలంటే వీడియోని మీరు చాలామందికి షేర్ చేయాలి. అలానే ఇంతసేపు ఇంత ఓపికతో చూసినందుకు అండ్ ఇంతసేపు మన కార్తిక్ గారు కూడా ఓపికతో మీరు చెప్పినందుకు సో ఒక లైక్ అనేది వీడియో చేయండి. నెంబర్ ఆఫ్ పీపుల్కి సజెషన్కి వెళ్తుంది. అండ్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మా ఇద్దరికి కూడా ఇన్స్పైర్ చేసేది మీరు ఈ వీడియోని చూసి మీరేం డిసిజన్ తీసుకున్నారు ఈ రోజు నుంచి, ఏదైతే వాట్ ఎవర్ ఫుడ్ రిలేటెడ్ అనేది మానేసి ఒక మంచి ఫుడ్ ఆర్ మంచి డిసిప్లిన్ అనేది మీరు ఏం కమిట్మెంట్ తీసుకున్నారు, మీ మైండ్ సెట్ అనేది ఎలాంటిది చేంజ్ అయింది. ఓకే, సో అది కొంచెం కామెంట్ బాక్స్లో రాస్తే మాకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. అరే ఇలాంటి కన్వర్జేషన్ ద్వారా కొంతమంది అనేది ఇలా మారారు, ఇలా డిసిజన్ తీసుకున్నారని మాకు చాలా ఆనందం అనేది ఇస్తుంది. సో దట్ ఇంకా చాలామంది గెస్ట్లకు తీసుకొచ్చి మీకు ఇంకా చాలా నాలెడ్జ్ ఇవ్వాలని మాకు కూడా అనిపిస్తుంది. సో అది కూడా ఒక పని చేయండి, మాకు చాలా ఆనందం ఇస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు కూడా ఎండ్ వరకు కూడా మీరు చూసినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.